నమస్కారం, వెల్కమ్ టు నేటి వాస్తవం. ఈరోజు మన నేటి వాస్తవంలో తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. మనం ఆవిడని అడిగి కొన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. అమ్మాయి, మీ జనరేషన్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అంటే జీవితాంతం కలిసి ఉండాలి, ఒక అండర్స్టాండింగ్తో ఉండాలి, ఏదైనా సరే సర్దుకుపోవాలి అనే ఒక మాట మీద నిలబడేవాళ్ళు. పెళ్ళిళ్ళు అట్లనే కాపాడుకునే వాళ్ళు కూడా. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలకే విడిపోవడము, లేదు అనుకుంటే ఎవరైనా కొత్తగా పరిచయం అయితే భర్తను కానివ్వండి, భార్యను కానివ్వండి, వాళ్ళ హెల్ప్ తీసేసుకొని అసలు ఈ భూమి మీదనే లేకుండా చేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు మీరు దీనిపైన ఏమంటారు? అసలు పాతకాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. అంటే కాలం మారలేదు, మనుషుల మనస్తత్వాలు మారాయి. ఒక భార్యకు ఒకటే భర్త అన్న నానుడు ఉండేది ఒకప్పుడు. కష్టమైన సుఖమైన జీవితం వాడితో వెళ్ళవలసిందే. ఇంకోటి ఏంటంటే ఆవిడ కాదని అలిగి మొగుడితో గొడవపడి వెనక్కి వస్తే పుట్టింటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. నీ చావైనా బతికైనా అక్కడే, నువ్వు ఇంటికి రావద్దు, అప్రదిష్ట మాకు, మా పరువు పోతుంది, నువ్వు వెళ్ళిపోవని తీసుకెళ్ళి దింపేసి వచ్చేవాళ్ళు. ఆమె వద్దు, ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. అది ఒక రకంగా బాధాకరమే. ఆమెకు ఒక స్వేచ్ఛ లేదు, ఆమెకు ఒక అభిప్రాయం లేదు, ఆమెకు ఒక ఇష్టం లేదు, బలవంతంగా భరించాల్సిందే. ఒక రకంగా కష్టమే అయినా జీవితాల్లో ఒక సెక్యూరిటీ ఉండేది అక్కడ. ఇప్పుడు ఏంటంటే దేశకాల పరిస్థితులు మారాయి. ఉమెన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఆడది బయటకు వచ్చింది. బయటికి రావడం స్వేచ్ఛ అవసరమే, తప్పనిసరిగా బయటికి రావాల్సింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛాయుతమైన జీవితంలో ఒక దాన్ని ఏమంటారు, అది ఈ జీవితం నాది, నా జీవితంలో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనే భావన పెరిగింది. ఇప్పుడు సిటీ వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తారు, లివ్ ఇన్ రిలేషన్, లివ్ ఇన్ హాస్టల్స్లో ఉంటారు. అది పల్లెటూళ్ళలో ఉన్న అమ్మా నాన్నకు తెలియదు. వీళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకేం తెలుసు. ఏదో నేను హాస్టల్లో ఉంటున్నానులే అంటారు, కానీ లివ్ ఇన్ హాస్టల్లో ఉంటున్నానని చెప్పరు కదా. సరే, అక్కడ వాళ్ళు ఏదో సంబంధాలు చూస్తూ ఉంటారు, ఏదో పెళ్లి కుదురుస్తారు. ఈ ప్యాకేజీ కంటే ఆ ప్యాకేజీ బాగుంది, వీడికంటే వాడు బాగున్నాడంటే వీడికి గుడ్ బై చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొకటి ఆప్షన్. అంటే ఇదివరకు పెళ్ళి భార్యాభర్తలకి వేరే ఆప్షన్ లేదు. భర్త భార్యతో భరించాల్సిందే, భార్య భర్తతో భరించాల్సిందే. ఇప్పుడు ఏంటంటే డైవర్స్ పెద్ద ఆప్షన్. వీడిని కాదని ఇంకో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్, అదే చట్టం. ఇప్పుడు నా దగ్గర 50-52 ఏళ్ల వాళ్ళు వస్తారు. డైవర్సులు ఎక్కువ. పెళ్లి కోసం వచ్చిన వాళ్ళలో భార్య చనిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకంటే డైవర్స్ కేసులు ఎక్కువ. నాకు 52 ఏళ్ళకే విడాకులు ఏంటయ్యా అంటే, కుదరలేదు మేడం. మరి పిల్లలు అయ్యా, పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారు. అంతేతే ఈయన ఇంకొక పెళ్ళికి రెడీ అయిపోతాడు. అయితే నేనేం చెప్తానంటే ఆయనతో, నువ్వు 52 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నావు, నీకన్నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసావు, ఓకే. ఇప్పుడు ఈవిడ కొత్తగా రాబోయే ఆవిడ నిన్ను చాలా బాగా చూస్తుంది, మొదట ఆవిడకంటేనే గ్యారంటీ ఉందా నీకు? వీడిని అడుగుతావు మీటింగ్లో, నేను చాలా బాగా చూస్తానని చెప్తుంది, కానీ ప్రాక్టికల్గా జరుగుతుందా? అదెందుకు ఆలోచించవు? మళ్ళీ ఈవిడికి 2-3 పిల్లలు పుడతారు నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతే. ఈ పిల్లలు, ఆ పిల్లలు, వాళ్ళకి నువ్వు మెయింటెనెన్స్ ఇచ్చుకోవాలి కదా. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో నువ్వు వదిలేస్తే సరిపోదు, వాళ్ళందరికీ మెయింటెనెన్స్, చదువులు, పిల్లలు, పెళ్ళిళ్ళు, వీటన్నింటికి నీ డబ్బు వెళ్ళాలి. సగం జీతం అక్కడ పోతే మిగతా సగంలో నువ్వు, నీ భార్య, నీ పుట్టబోయే పిల్లలు బతకాలి. అది కష్టమే కదా. అప్పుడు కష్టమైతే రెండో భార్య సతాయిస్తుంది, దాన్ని వదిలేసావు, నన్ను చేసుకున్నావు, నా జీవితాన్ని నాశనం చేస్తావు, నా పిల్లలకి చదువులు లేవు, నాకు ఇది లేదు అది లేదని ఆవిడ సతాయిస్తుంది. నీ జీవితం ఏమైంది? అశాంతే కదా మనసులో. ఏ శాంతం కోసమని, ఏ జీవితం సౌఖ్యం కోసం పెళ్లి చేసుకున్నావో ఆ సౌఖ్యం పోయింది. భార్య సతాయింపులు పడాలి, పిల్లల చేదరింపులు పడాలి. అక్కడ ఆవిడ కోర్టుకి ఎక్కితే కింద కోర్టు కావుతాయి, పై కోర్టు కావుతాయి, సుప్రీంకోర్టు, ఇలా లక్షలు ఫీజులు చెల్లించుకుంటూ జీవితం కాలం అంతా ఈ కేసులు వాయిదాలతోటే సరిపోతుంది. ఇంక నువ్వు సాధించింది ఏంటి? అంతకంటే ఈ ఉన్న ఆవిడతోటే కాస్త ఏమైనా అడ్జస్ట్ అవ్వగలవేమో, కాస్త కూర్చొని మాట్లాడుకుని ప్రయత్నం చేసుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోయేది కదా జీవితం. కానీ ఎన్ని చెప్పినా వాళ్ళ మనసుకి ఎక్కదు. లేదు మేడం, ఆవిడ అలాంటిది అండి, వీళ్ళలాంటిదండి, కుదరదు మేడం ఆవిడతో అని చెప్తారు. సరే, నీ కర్మరా, నేనేం చేస్తాను అనుకుంటాం, వస్తారు. అంచేత ఈ డైవర్స్ కేసులు ఎప్పుడైతే వచ్చాయో, అంటే ఒక ఆప్షన్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏ కానీ బి కానీ రాయండి అంటే అందులో ఏది బాగా వస్తే అది ఆప్షన్ మనం తీసుకుంటాం పరీక్షలో. ఏ బాగా వస్తే ఏ రాస్తాం, బి బాగా వస్తే బి రాస్తాం. అలాగే ఇప్పుడు ఈమెను వదిలేసి నేను ఇంకొక పెళ్లి ఆప్షన్ ఉంది, అలాగే ఆవిడకి కూడా అంతే కదా. ఈయనకి విడాకులు ఇచ్చేసి ఇంకొక పెళ్లి ఆప్షన్ ఆవిడకి ఉంది. వాడు బాగా చూస్తాడేమో, దిక్కుమాల మొగుడు ఏ మొగుడైనా బాగా చూడు అనుకుని ఉన్నవాడితో సర్దుకోవడానికి నువ్వెందుకు ప్రయత్నించవంటే మనసు ఒప్పుకోదు. అంతే, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, డైవర్స్ నుంచి వాడి నుంచి మెయింటెనెన్స్ వస్తుంది, నా బతుకు నేను బతకలేనా, ఈ ధీమా నీకు
కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది కదా. ఈ డీమా నువ్వు ₹1,00,000 సంపాదించుకోవచ్చు, కానీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. అన్నిటికీ మించి పిల్లలు సింగిల్ పేరెంట్ దగ్గర వాళ్ళు బ్రతకాలి. ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతుంది, పేరెంట్స్ ఇద్దరు వస్తారు, నీ పిల్లలు నిన్ను తీసుకునే వస్తారు. మిగతా వాళ్ళందరూ తండ్రితో వచ్చినప్పుడు ఈ పిల్లల మనసులో అనిపిస్తుంది కదా, వాళ్ళ తల్లితో చెప్పలేకపోవచ్చు, కానీ నేను సింగిల్ పేరెంట్తో వచ్చాను, వాళ్ళ నాన్న వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేస్తున్నాడు, వాళ్ళ నాన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు, నేను ఇలా ఉన్నానా అనే ఒక భావన వాళ్ళ మనసులో పడి వాళ్ళతో పాటు వాళ్ళ వయసుతో పాటు అది పెరిగి పెద్దది అవుతూనే ఉంటుంది. సింగిల్ పేరెంట్తో ఉన్న పిల్లలు చాలామంది బయటికి చెప్పలేకపోయినా మానసిక వేదన అనుభవిస్తారమ్మా. అది డైవర్స్ ఇచ్చుకున్న వాళ్ళు మరొకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది జీవితం, భార్యాభర్త ఇద్దరిదే కాదు, మధ్యలో పిల్లలు ఉన్నారు, వాళ్ళ మాట మర్చిపోకూడదు. కుటుంబం అంటే మేమిద్దరం విడాకులు తీసుకుంటే సరిపోదు, రేపు పొద్దున పిల్లలు ఏమైపోతారు. ఈవిడ ఇంకో పెళ్లి చేసుకుంటుంది, సపోజ్ 14 ఏళ్ల కూతురు ఉంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉంది. ఆ రెండో భర్త ఈమెకి తండ్రి అవుతాడా? 14 ఏళ్ల పిల్లని వాడు ఏ దృష్టితో చూస్తాడు? తండ్రి అనే దృష్టితో చూస్తాడా? నువ్వు గ్యారంటీ చెప్పగలవా? వాడు ఏ దృష్టితో చూస్తాడో తెలియదు. వాడి నుంచి ఈ కూతుర్ని కాపలా కాసుకోలేక నీకు మనశ్శాంతి ఉండదు. ఇంతకంటే ఉన్న వాళ్ళతో ఎప్పుడూ కూడా అది కష్టమే, నేను ఒప్పుకుంటాను కష్టమే, కానీ భార్యాభర్తలు విడిపోయే ముందు పిల్లల గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ఈ పిల్లల కోసమైనా మన ఇద్దరం కలిసి జీవించాలి అనే దాని. అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, నా పిల్లకి పెళ్ళి అయిందండి మొన్ననే, ఇన్నాళ్ళు నేను విడాకులు ఇద్దామని కూడా పెళ్లి కోసమని ఆగిపోయాను, ఇప్పుడు నా పెళ్ళి అయిపోయింది, నేను ఫ్రీ అయిపోయాను, ఇప్పుడు నేను విడాకులు తీసుకుంటాను. అంటే పిల్లల కోసం భరించారు ఇన్నాళ్ళు, కనీసం కొంత మేలు పిల్లల కోసమైనా ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు నీకు 55 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకో 10 ఏళ్ళు జీవితం వెళ్ళిపోతే ఒప్పుకుంటు కదా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఆయనతో కలిసి నడిచావు, ఈ పిల్లలు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మీరు విడిపోయి మళ్ళీ ఎటు కాని వయసులో ఏం చేసావు? ఒక్క 10 ఏళ్ళు ఆయనతో సర్దుకుంటే పోతుంది కదా అని నాకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అనిపించదు. అంచేత ఎప్పుడూ కూడా అది పేరెంట్ విడిపోయే ముందు ఆలోచించుకోవాల్సింది పిల్లల భవిష్యత్తు గురించి. రేపు పొద్దున పెళ్లి చూపులకు వెళ్తే వాళ్ళు అడగరా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని పిల్లల్ని అడిగితే, లేదా మీ వారు ఏం చేస్తుంటారంటే ఏం చెప్తావు? డైవర్స్ అని చెప్పాలి, అంతే కదా. డైవర్స్ అనగానే వాళ్ళ చూపుల్లో తేడా వస్తుంది, వాళ్ళ కట్న కానుకల్లో ఇంకో 50,000 ఎక్కువ అడగచ్చు. ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా, డైవర్స్ చేసుకున్న వాళ్ళ పిల్లల్ని మేము పెళ్లి చేసుకుంటాం కాబట్టి ఇంకో 50,000 అడిషనల్గా మాకు కట్నం కావాలి అనొచ్చు. ఎలాంటి సమాజం నుంచి నువ్వు సూటిపోటి మాటలు పడాల్సి వస్తుంది? తండ్రి లేకుండా సింగిల్ పేరెంట్గా. అలాగే ఆప్షన్ వల్లనే ఎక్కువ విడాకుల వైపు, ఆప్షన్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది విడాకులకి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ కూడా వచ్చేసింది కదా, అసలు కోర్టు అక్కర్లా, పెళ్లి అక్కర్లా, మేము హాయిగా లివ్ ఇన్ లోనే ఉంటాం అంటున్నారు. యంగ్ జనరేషన్ అసలు పెళ్లికి ఇష్టపడట్లేదు, మేము లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాం, మాకు హాయిగా ఉంది. లివ్ ఇన్ రిలేషన్లో అయితే బరువులు బాధ్యతలు ఉండవు, పెళ్ళి అంటే ఒక బరువు, పెళ్ళి అంటే ఒక బాధ్యత. ఈ పిల్లలు ఈ బాదరబందీలు మాకొద్దు, మేము ఇద్దరమే ఉంటాం, హాయిగా సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్తాం, షికార్కి వెళ్ళాలంటే షికార్కి వెళ్తాం. కానీ ఎక్కడ పిల్లలు పుడతారో అని మాత్రలు మింగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు కదా. అదే భర్త అయితే పబ్లిక్గా పెళ్లి చేసుకుంటావు, పిల్లల్ని కంటావు. ఎక్కడ పిల్లలు పుడతారో అనే భయం నీకు లివిన్లో ఉండటం వల్ల వస్తుంది. దానికోసం నేను మాత్రలు మింగి నీ ఆరోగ్యం పాడు చేసుకోవట్లా. అదే ఇంకో 10 ఏళ్ళు పోయాక నీకు అనారోగ్యం వస్తే ఈ లివిన్ రిలేషన్లో ఉన్నవాడు చూస్తాడా? జీవితం అంతా వీడు ఉంటాడా? ఉండడు కదా. అసలు రేపు అన్న ఆలోచన లేదమ్మా, ఇవాళ నాకు హ్యాపీగా ఉందా లేదా అంతే. అంచేత దానివల్ల ఏంటంటే ఈ ఆప్షన్స్ ఉండడం వల్ల డైవర్స్ ఆప్షన్ ఉంది, లివ్ ఇన్ రిలేషన్ ఆప్షన్ ఉంది. అంచేత ఈ పనికిరాని మొగుడుతోటో పనికిరాని పెళ్ళాంతోటో మేము ఎందుకు జీవించాలి? హాయిగా మాకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, మాకు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మేము ఇందులోకి వెళ్తాం, అందులోకి వెళ్తాం, మా చాయిస్ ఉంది మాకు. ఎందుకని యంగ్ జనరేషన్ అంటే ఓకే అనుకోవచ్చు అమ్మా, కానీ అప్పటి వాళ్ళు కూడా మీరు అంటుంటే ఎక్కువ శాతం మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వీళ్ళదే ఎక్కువ చెప్తున్నారు కదా. అవును, మరి ఇప్పుడు కోర్టు వయసు పరిమితి లేదు కదా. 50 ఏళ్ళ వాళ్ళు 60-65 ఏళ్ల వయసులో నా దగ్గరికి డైవర్స్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా వారు అంటూ ఉంటారు, ఏంటి ఈ వయసులో వీళ్ళకి డైవర్స్ అని. పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఆగేమో, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి 60 ఏళ్ళు వచ్చేసి ఇప్పుడు నేను డైవర్స్ తీసుకుంటా. ఆప్షన్ అనేది అఫ్కోర్స్ జడ్జి గారు కానీ కోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఒక ఆప్షన్ దేనికి ఇచ్చారంటే, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆప్షన్ ఇచ్చారు. కానీ ఆప్షన్ ప్రతి వాళ్ళు ఉపయోగించుకుంటారు, మాకు ఆప్షన్ ఉంది మాకు ఆప్షన్ ఉంది అని. అంచేత దానికి కొన్ని నియమాలు లేవు కదా. వాళ్ళిద్దరు విడిపోతామని ఫ్యామిలీ కోర్టులో వేసుకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు. ఈ విడాకుల వరకు ఓకే, కానీ కొంతమంది అయితే మరి థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసి మరి భర్తను కానీ భార్యను కానీ ఈ మధ్యకాలంలో చంపేస్తున్నారు. అవి ఇంకా దారుణం కదమ్మా. ఇవాళ పేపర్లోనే చూశాను, ఆయనకి ఏదో అనారోగ్యంగా ఉంది, ఆవిడేదో ఆయన ఒప్పించి ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత 9 నెలల వరకు చస్తాడేమని చూసి వాడు చావాల.
ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయి నాకు వాడు ఎందుకు అనుకుంది. వాడి కార్ యాక్సిడెంట్ చేసి చంపించేసింది. ఇప్పుడు ఆమెకి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావు. ఎందుకంటే తెలిసిపోయింది హత్య చేయించిందని తెలిసింది. అది యాక్సిడెంట్ అంటే వచ్చేవేమో కానీ ఇన్సూరెన్స్ రాదు, పోయి జైల్లో కూర్చోవాలి. అంటే జీవితంలో నువ్వు సాధించింది ఏమిటి? వాడు చచ్చిపోతే హాయిగా ఇన్సూరెన్స్ అనుభవించవచ్చు కదా అనుకున్నావు, కానీ అటు ఇన్సూరెన్స్ డబ్బులు పోయి, ఇటు నీ స్వేచ్ఛ జీవితము పోయి చివరికి జైలు పాలైంది కదా. అంచేత ఎప్పుడు కూడా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా పని చేయవు. ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. అది ఎంత ప్రశాంతంగా ఆలోచించినా దానికి ఇన్సూరెన్స్ డబ్బులే కనబడుతున్నాయి, ఈ రోగిష్టము కూడా నాకు ఎందుకు అనుకుంది. అంతే, జీవితం పోయింది కదా. అది అంచేత ఎప్పుడు కూడా అది రెండో ఆప్షన్ ఉంది కదా అని మనం పరిగెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. పెళ్ళికి ఉన్న ఇంపార్టెన్స్ జీవితంలో ఈ ఆప్షన్లోకి నేను వెళ్ళే ముందు, ఎంటర్ అయ్యే ముందు ఉన్నవాడిని వదులుకోవడం తేలికైన విషయమా? ఇది తెగతంపులు చేసుకోవడం తగ్గదా కాదా? పిల్లలు ఏమైపోతారు? సింగిల్ పేరెంట్తో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్నది బాగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అమ్మ, ఒక రిలేషన్షిప్లో అంటే లవ్ చేసుకుంటున్న సమయంలో ఏం చేస్తారంటే ఏ విషయాన్నైనా సరే ఇద్దరు షేర్ చేసుకుంటారు. అందులో ఎవరో ఒకరు ఇంకా ఈ రిలేషన్షిప్ను కట్ చేయాలి, ఇంకా వదిలేయాలి అనుకున్నప్పుడు వారు దూరం పెట్టడము, విషయాలు షేర్ చేసుకోకపోవడము, తర్వాత నెక్స్ట్ టైం ఇవ్వడం తగ్గించేస్తారు, తర్వాత కాల్స్ తగ్గించేస్తారు, తగ్గిపోయి తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎలాగైనా సరే తప్పంతా వాళ్ళ మీద, ఆపోజిట్ పర్సన్స్ మీద వేసేసి ఇంకా నువ్వు నీ వల్లనే నేను ఇలా దూరం అయిపోయాను, నీ తప్పు వల్లనే నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. అలాంటి వాళ్ళతోటి ఈ వ్యక్తులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి? నిన్న మా మీటింగ్ అయింది. మీటింగ్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏదో పెళ్లి కోసమని వచ్చాడు. ఒకళ్ళిద్దరితో మాట్లాడాడు. ఒక అమ్మాయితో 6 నెలలు ఏమో దాదాపుగా మాట్లాడాడు. అది కుదరలేదు. ఏమై 6 నెలలు మాట్లాడావు కదా, ఏమైందంటే అది మంచిది కాదు మేడం అన్నాడు. నాకు పెట్టమని కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆమె మంచిది కదా 6 నెలల దాకా తెలియలేదా నీకు? అంటే నువ్వు వద్దు అనుకున్నావు కాబట్టి ఆ అమ్మాయి మంచిది కదా అని ఒక అవార్ణం వేసేసావు, కానీ అది ఎంతవరకు నిజమో ఎప్పుడైనా ఆలోచించావు. నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకు, అది నీ ఇష్టం. కానీ మంచిది కాదనే మాట అనే ముందు ఒక్కసారి నిజాలు ఆలోచించాలి కదా. అవును, 6 నెలలు నువ్వు రాత్రి పగలు మాట్లాడినప్పుడు తెలియలే ఆవిడ మంచిది కాదని? ఇప్పుడు సడన్గా నీకు జ్ఞానోదయం అయిపోయి ఆవిడ మంచిది కాదని జ్ఞానం వచ్చిందా? అలా స్వార్థపరులు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పుని సమర్థించుకోవడానికి ఎదర వాళ్ళ మీద నిందలు వేస్తారు. అది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అది ఇంకొకళ్ళు వచ్చారు నిన్న మీటింగ్లో. ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మ మా పెళ్ళి సెటిల్ అయింది, నెక్స్ట్ మీటింగ్కి రావాలనుకుంటున్నాము, వచ్చి మేము డిక్లేర్ చేస్తాము, ఏదో మీరు చాలా కష్టపడుతున్నారు సరే అదే ఏదో చెప్పింది. సరే మొన్నాడు మీటింగ్కి వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత చూసి, అమ్మ వచ్చావా నువ్వు, ఏడి మీ ఆయన వచ్చాడా అన్న. వచ్చాడు, అదిగో అక్కడ ఉన్నాడని చూపించింది. ఆయన అప్లికేషన్ తీసుకుని ఫిల్ చేసుకున్నాడు. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన మీటింగ్కి వచ్చి అప్లికేషన్ ఎందుకు తీసుకున్నాడు అన్న. ఏమో మేడం అంది. వెళ్ళి అడుగు మరి, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్న అప్లికేషన్ ఎందుకు తీసుకుని ఫిల్ చేస్తున్నాడు అంటే మీటింగ్లో కొత్త పరిచయం కోసం వస్తున్నాడా అని అడిగితే సరే పోయి అడిగింది, నువ్వు అప్లికేషన్ ఎందుకు రాస్తున్నావు అని. నాకు నువ్వు వద్దు, అందుకని నేను వేరే ప్రయత్నం చేసుకుంటున్నాను అన్నాడు. అదే నిన్నటిదాకా నాతో ఫోన్లో బాగానే మాట్లాడావు కదా, మరి ఇవాళ వద్దని ఎట్లా అంటున్నావు అంటే, నాకు నచ్చలేదు, నాకు కుదరలేదు, నేను వేరే ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. కారణాలు ఏం చెప్పారు? నాకు నచ్చలేదు అంతే, ఏదో చెప్తాడు కానీ నాకు నచ్చలేదు. ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తలేదు, లేకపోతే కాల్ బ్యాక్ చేయలేదు, ఏదో సంథింగ్ అలాగా. నచ్చనప్పుడు నిన్నటిదాకా ఎందుకు మాట్లాడావు, నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నువ్వు నచ్చలేదు, మన రిలేషన్షిప్ వద్దు అని. పైగా ఆయన ఇల్లు అద్దెకి తీసుకుంటున్నాను, పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి ఉండడానికి ఇల్లు అద్దెకి తీసుకుంటున్నానని చెప్తూ నీ ఫోటో ఒకటి పంపించు అన్నాడు ఆయన. ఈమె ఫోటో పంపించేసింది. నేను కోపడ్డాను, నీకు 50 ఏళ్ళు వయసు వచ్చింది కరెక్టే, కానీ నువ్వు ఫోటో పంపించిన అవతల వ్యక్తి ఎటువంటి వాడో తెలియదు. వాడు ఆ ఫోటోని ఫేస్బుక్లో పెడతాడో, ఇన్స్టాలో పెడతాడో, ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటాడో తెలియదు. అసలు ఫోటోలు దేనికి పంపిస్తారు అంటే వాడు పంపించమన్నాడు, వాడికి బుద్ధి లేదు, వాడు గడ్డి తింటే నువ్వు తింటావా, నీకు జ్ఞానం ఉండద్దా? నిన్ను చూసుకుని మాట్లాడిన వాడికి ఫోటోతో ఏం పని? పెళ్ళయ్యే కావాలంటే ఇద్దరు తీయించుకోండి, అది వేరే విషయం, కానీ నీ ఫోటో వాడికి పంపడం అనేది చాలా తప్పు కదా. అంటే ఏమో అలా అనుకోలేదండి, పంపించమన్నాడు కదా అని పంపించావు, నీ ఫోటో వాడి చేతిలో ఉంది, ఇప్పుడు నిన్ను చేసుకొని పంపన్నాడు, ఏం చేస్తావు వాడిని? అంచేత ఎప్పుడు కూడా అది మనము ఒక ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అవతల వ్యక్తి మంచి చెడ్డలు మనకి తెలియనప్పుడు పూర్తి భరోసా గుడ్డిగా నమ్మకూడదు, ఎవరినైనా సరే గుడ్డిగా ఎప్పుడూ నమ్మకూడదు. అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే వద్దన్న వాళ్ళు ఎప్పుడు కూడా అది మంచిది కాదు, లేదా వాడు మంచివాడు కాదు, అందుకని వదిలేశాను అని చెప్తారు. అందుకని వాళ్ళు వదిలేసినప్పుడు ఎదరవాడి మీద వేసేటువంటి అభాండం, ఒక అపవాదం ఉందే, అది చాలా బాధాకరంగా ఉంటుంది అవతల వాళ్ళకి.
కానీ ఏం చేస్తారు, వద్దనుకున్న తర్వాత తప్పదు కదా. లేడీస్ కూడా ఉన్నారు అలాగా. ఆయన మంచివాడు కాదండి, అదే కొన్నాళ్ళు మాట్లాడాక నాకు ఆయన మంచివాడు కాదనిపించింది, వదిలేశాను. అంటే మంచోడు కాదు అంతే, ఇంకా సింపుల్ గా ఒక మాట అంతే, మంచిది కాదు మంచోడు కాదు అని క్యారెక్టర్ మీద ఫస్ట్ వేసేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ అంతే, కళ్ళు మూసుకుని క్యారెక్టర్ మీద వేసేస్తారు అంతే. ఏ రకంగా నీకు మంచోడు కాదు ఎందుకు అనిపించింది అని నువ్వు అన్నావు అనుకో, ఏమో నాకు నచ్చలేదండి ఈ సమూహం, ఆయన ఎందుకో ఆయన మాట్లాడే పద్ధతి నచ్చ. 6 నెలలు రాత్రి పగలు మాట్లాడుకున్నప్పుడు తెలియదు, కానీ నీకు సడన్గా ఇప్పుడు జ్ఞానోదయం అయిపోయిందా మంచోడు కాదని. అలా మాట్లాడితే మరి ఆపోజిట్ పర్సన్స్ పాపం చాలా ఫీల్ అయిపోయి, అయ్యో నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు ఇలా అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. బాధపడితే నాకేంటి, నేను వద్దనేసుకున్నా కదా, వాడు ఇంకెలా పోతే నాకేంటి. ఒక మనిషి వద్దు అనుకున్న తర్వాత వాళ్ళకి వాడి మీద నెగిటివ్ ఫీలింగే వస్తుంది, కానీ పాపం వాడు ఎమోషనల్గా బాధపడతాడన్న ఫీలింగ్ వీళ్ళకి రాదు. వాడు వద్దనుకున్నాను, గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అంతే, వదిలేశాను, నేను మళ్ళీ ఇంకోళ్ళని చూసుకుంటున్నాను. అంటే నీకు వదిలేయడం చాలా ఈజీ అనుకుంటా వాళ్ళకి, కానీ తీసుకునే వాళ్ళు కూడా పాపం చాలా కొంచెం ఎమోషనల్ బాధపడతారు కరెక్టే, కానీ వాళ్ళకి అనవసరం అది. అదే వాడు గట్టిగా వాడు మంచివాడు కాదా అని చెప్పినప్పుడు ఆ సంగతి వాడికి తెలిస్తే వాడు వచ్చి గట్టిగా నిలదీసి అడగాలి, ఎక్కడ చూసావు నేను మంచివాడిని కాదని, నువ్వు నాకు ప్రూవ్ చేసి చూపించు, మంచివాడిని కాదని ఒక మాట మాట్లాడేస్తే సరిపోదు, పళ్ళు రాలగొడతాను చూపించు నువ్వు అని అడిగే ధైర్యం ఆడదానికైనా ఉండాలి, మగవాడికైనా ఉండాలి. ఆడది ఎక్కువ ఫేస్ చేస్తుంది ఇలాంటివి, అది మంచిది కాదని. నేను ఇందాక చెప్పాను ఆయన ఎవరు అది మంచిది కాదన్నాడని. అలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఆడది ఎక్కువ ఫేస్ చేస్తుంది. అంచేత అలాంటప్పుడు నిలదీసి అడగగల ధైర్యం నీకు ఉండాలి. నువ్వు మంచిది కాదనేస్తే సరిపోదు కదా, నువ్వు చూపించు ఎక్కడ మంచిది అని కాదు, ఎవరితో మాట్లాడాను, ఎవరితో వెళ్ళాను, నువ్వు ఏ రకంగా నిర్ణయానికి వచ్చావు, నువ్వు వచ్చి నిర్ణయానికి వచ్చావు, నువ్వు నోరు మూసుకుని కూర్చోక అది పబ్లిక్లో ఎందుకు ప్రచారం చేస్తున్నావు. రేపు పొద్దున ఇంకో పెళ్లి చేసుకోవాలంటే నువ్వు 10 మందిలో అది మంచిది కాదంటే బాబాయ్ నాకెందుకు అనుకుంటారు కదా. అంచేత ఎప్పుడు కూడా మనం నోరు దాటకూడదు, పెదవి దాటకూడదు మాట. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇలా జరుగుతుందంటారా మేడం? ఎక్కువగా ఉన్న రిలేషన్షిప్లలో వదిలేయాలి అనుకున్నప్పుడు రకరకాల కారణాలు స్నేహం వచ్చినప్పుడు పాత స్నేహాన్ని వదిలేయాలనుకుంటారు కదా. ఒక కొత్త స్నేహం కనపడింది అనుకో, అది బాగుంది, ఇది బాగాలేదు, దీన్ని వదిలేద్దాం, దాంతో ట్రై చేద్దాం అనుకుంటారు. అది కూడా చాలా వరకు ఉంటుంది. కొత్త స్నేహాలు వచ్చినప్పుడు పాత స్నేహం వదిలేయటం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ అది. మరి వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ వీళ్ళలాగానే అవుతుంది కదా? అవుతుంది. అంత పరిజ్ఞానాలు లేవుగా జనాలకి. రేపు ఏమవుతుంది, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ని ఎవరు పిల్లలు చూడలేదు అంటున్నాం, కానీ ఈ పిల్లలు 30 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళలా ఉండిపోరు. ఇంకో 30 ఏళ్ళు పోతే వీళ్ళకి 60 ఏళ్ళు వస్తాయి. అప్పుడు నా పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచించారు. 30 ఏళ్ళ తర్వాత సంగతి ఎందుకు, ఇవాళ నేను బాగున్నాను అంతే, నాకే ముసలోళ్ళు వద్దు అంతే. రేపు పొద్దున్న నేను కూడా ముసలిదాన్ని అవుతాను కదా, అప్పుడు నా కొడుకు, నా కూతురు, నా అల్లుడో నన్ను బయటకు గెంటేస్తే నేనెంత బాధపడతాను ఆలోచన ఉంటే వీళ్ళని చూసుకునే వాళ్ళే కదా. ఉండదు. రేపటి భవిష్యత్తు గురించి ఎవ్వరు ఆలోచించట్లేదమ్మా ఈ రోజులో. ప్రజెంట్ వర్తమాన కాలంలోనే బతుకుతున్నారు. ఈరోజు హ్యాపీగా ఉన్నానా లేదా, ఈరోజు వాడితో మాట్లాడితే నాకు ఆనందంగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను అంతే, మిగతా విషయాలు అనవసరం. మరి నువ్వు వదిలేస్తాను అని తెలిసినప్పుడు ముందే ఒక కమిట్మెంట్ ఇవ్వచ్చు కదా, నేను ఇన్ని రోజుల వరకు మాత్రమే నీతో ట్రావెల్ చేస్తాను అంతేలేదుగా. అప్పుడు 3 నెలలే మాట్లాడతా, 6 నెలలే మాట్లాడతా అని ముందు టైం పెట్టుకోవడానికి వీడు అలా అనుకోలేదు. వీడు కొత్త పరిచయం అయిన తర్వాత పాత పరిచయం వద్దనిపించింది. అంటే ఎవరో దొరికేంత వరకు వరకు ఈవిడే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ దొరకకపోతే అప్పటి సంగతి చూద్దాం. దొరకపోతే కంటిన్యూ చేయొచ్చు, ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కొత్త దొరికితే మాత్రం పాతది బోరే. సో అంటే తప్పులు ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం అనేది చాలా తేలిక, చాలా తేలిక ఒకటే ప్రస్తుతం జనరేషన్ చేస్తున్నది కూడా అది. ప్రస్తుతం ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ తప్పు అవతల వాళ్ళ మీద వేస్తారు, కానీ నేనే ఈ తప్పు చేశాను ఎవ్వరూ సృష్టిలో ఎవరు ఒప్పుకోరమ్మా. హత్య చేసిన వాడు కూడా హత్య చేయడానికి కారణాలు, అందుకనే వాడిని చంపానని వెతుకుతాడు వాడు, అంతే తప్ప అలా అయితే చంపే అధికారం నాకు లేదని ఒప్పుకోడు వాడు. నిర్భయ కేసు ఏదో అయింది కదా, నిర్భయ అయినా ఢిల్లీలో జరిగిన కేసు, నిర్భయాన్ని అనుకుంటా. వాడు అదే చెప్పాడు, రాత్రి కూడా 8:30కి ఆడది ఒంటరిగా ఎడితే ఏమవుతుందో చెబుదామని చేశాట. చెప్తే చేసే రైట్ నీకెక్కడుంది? ఒంటరిగా ఉంటే అది ఇబ్బంది పడుతుంది, అది బాధపడుతుంది. అందుకని నువ్వు రేపు చేసేస్తావా? పైగా గ్యాంగ్ రేపు. అది ఆమె చచ్చిపోయింది దానికి బాధ్యులు ఎవరు? మీరు కదా. అది అలా వెళ్ళకూడదు అని దానికి చెప్పాలని ఈ పని చేశా అని వాడు సమర్థించుకుంటాడు. అదే అంచేతే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే వాడు ఇది తప్పు అనుకోడు, వాడు సమర్థించుకుంటాడు అంతే. అంటే ఎదురు వాళ్ళు ఏమన్నా అయిపోనియండి, నేను మాత్రం జెన్యూన్ పర్సన్, కేవలం నీ తప్పు వల్లనే నేను వదిలేస్తున్నాను అంతే. అంతేగాని ఈ వదిలేయడం అనేది తప్పు, ఇది 10 మందిలోనూ అమ్మాయి జీవితం ఏమైపోతుంది, మేము ఇద్దరం సినిమాలకు వెళ్ళాం, షికార్లకు వెళ్ళాం, సొసైటీ చూసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి అలాంటి వాళ్ళతోటి మరి మనం ఎట్లా ఉండాలి? అంతేనే, ఇంకా వాళ్ళు వదిలేస్తే మనం గమ్మున ఉండాలి, లేకపోతే
వాళ్ళతో ఎలా ఉండాలి అనే బదులు అసలు ఎలాంటి వాళ్ళతో ఏదో స్నేహాలు ఎందుకు చెప్పు నన్ను అడిగితే. అంటే పాత కాలం వాళ్ళం కాబట్టి ఇలాగే మాట్లాడతాం, కానీ ఈ దిక్కుమాలి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఎందుకు, వాటితో సినిమాలకు ఎందుకు, షికార్లకు ఎందుకు, తిరగడం ఎందుకు, తిరిగిన తర్వాతే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో, అప్పుడే నేను నీతో బయటకు వస్తాను, అప్పటిదాకా నీకు నాకు సంబంధం లేదు అని ఎందుకు చెప్పరు? అలా చెప్తే వాడు ఫోన్ చేయడమో, వాడు రాడేమో, వాడు మాట్లాడడమో, వాడు హోటల్కి తీసుకెళ్ళడమో, ఈ సరదాలు కావాలనే కోరికని చంపుకోలేక అవతల వాడికి ఈల్డ్ అవుతున్నారు. ఎప్పుడైతే మీరు ఈ కోరికలను చంపుకోలేకపోయారో అది అవకాశంగా తీసుకుంటారు కదా వాళ్ళు. ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు, చిన్న చిన్న షికారుకో సినిమాకో తీసుకెళ్తారు, హోటల్కి లంచ్కి తీసుకెళ్తారు. ఈ దిక్కుమాలి పోయిన 300-400 భోజనం కోసమని నువ్వు వాడికి ఈల్డ్ అయిపోతావా? అది ఆ స్ట్రాంగ్గా ఉండడం అనేది వీళ్ళ మనసులో ఉండాలి. అది లేని బలహీనతని ఉన్నప్పుడు అది వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. అది వాళ్ళ తప్పని కూడా నేను అనుకోను. నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు, నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి వాడు ఉపయోగించుకున్నాడు అంతే. అమ్మ, ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా సరే, అటు పిల్లలైనా తల్లిదండ్రులైనా లేకపోతే ఇంట్లో ఎవరైనా సరే, నా లైఫ్ నా ఇష్టం, నాకంటూ ఒక ప్రైవసీ ఉంటుంది అని చెప్పేసి దాంట్లోనే బ్రతుకుతూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా అడిగితే అరే నా ఇష్టం బై, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నా ఇష్టం అనేది కామన్ వర్డ్ అయిపోయింది ప్రతి ఒక్కరి నోట్లో. ఎందుకంటే దీనివల్ల కుటుంబానికి దూరం అవుతున్నట్ట, లేదంటే బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నట్ట? ఒకటి ఏంటంటే, నా ఇష్టం అనడంలో సెల్ఫిష్నెస్ ఉంది, అంటే వాళ్ళ స్వార్థం ఉంది. ఇప్పుడు పిల్లాడిని మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి అడిగితే నా ప్రోగ్రెస్ రిపోర్టు నా ఇష్టం వచ్చినట్టు చదువుతా అని అన్నాడు అనుకో, సాచిపెట్టి ఎంకాయ కొట్టేవాళ్ళు పూర్వకాలం అయితే. ఇప్పుడేం కొట్టడానికి లేదు కదా. అంచేత ప్రతి దాంట్లోనూ కూడా బాధ్యతలు అనేవి ఉన్నాయి. అది మర్చిపోయి నా స్వేచ్ఛ అనుకుంటున్నారు. స్వేచ్ఛ వేరు, విశృంఖలత్వం వేరు. స్వేచ్ఛకి విశృంఖలత్వానికి మధ్య ఒక గీత ఉంది. ఈ స్వేచ్ఛకి పరిమితులు ఉన్నాయి, విశృంఖలత్వానికి పరిమితులు లేవు. స్వేచ్ఛ అనుకో, ఇప్పుడు మొన్న అదేది హోలీ పండుగ వచ్చింది. హోలీ పండుగ నాడు జనరల్గా నార్త్ ఇండియన్స్ అందరూ రెయిన్ డ్యాన్సులు, కలర్స్ చల్లుకుంటారు, అవన్నీ ఆడుకున్నారు. డీజే పెట్టారు, డీజేతో డ్యాన్సులు చేసుకుంటున్నారు. డీజేతో మీరు డ్యాన్సులు చేసుకోవడం మీ హక్కు, ఏమన్నా అంటే అది మా హక్కు అంటారు, నిజమే. కానీ ప్రతిదానికి బాధ్యత కూడా ఉంది, అది మర్చిపోతున్నారు. ఇతరులకి ఇబ్బంది కలగకుండా మీరు డ్యాన్సులు చేసుకోండి. నువ్వు ఇంత డీజే పెట్టి సౌండ్లు పెట్టేస్తే మాకు మాట వినపడదు, కిందకి వెళ్తే ఏమీ అర్థం కాదు. మరి అది డిస్టర్బెన్స్ కదా. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో కూడా చాలామంది ఇప్పుడు డీజేలు పెట్టేస్తారు, ఏమీ వినపడదు. మైక్ పెట్టుకుంటే సరిపోదా? మైక్ సరిపోదు, డీజే. అది మరి దాన్ని ఏమనాలి? విశృంఖలత్వం అనాలి కదా. నీ స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి, నీ హక్కులతో పాటు నీ బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను మర్చిపోతున్నారు. నా స్వేచ్ఛ, నా ఇష్టం, నా జీవితం, నా పెళ్ళి నా ఇష్టం అంటున్నారే. ఒకప్పుడు 2 కుటుంబాల కలయిక పెళ్ళి అంటే, ఈ కుటుంబం ఆ కుటుంబం కూర్చుని అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని మాట్లాడుకునేవారు. అది పోయింది. ఇప్పుడు సింగిల్గా వచ్చేసిన తర్వాత నా పెళ్ళి నా ఇష్టం, మీ సంబంధం ఏంటి అని పేరెంట్స్ని అడుగుతున్నారు. నీ పెళ్ళి నీ ఇష్టం, రేపు పొద్దున చేసుకున్న గొడవలు వస్తే మరి పేరెంట్స్ కూర్చోబెట్టి సమాధానపరచరా? అది పోయింది. ఇంచేత నా పెళ్ళి నా ఇష్టం, నా జీవితం, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అనే హక్కులతో పాటు వాళ్ళకి బాధ్యతలు కూడా ఉన్నాయి. బాధ్యతలు మర్చిపోతున్నారు. ఆ బాధ్యతలు మర్చిపోవడం అనేది స్వార్థం వల్ల కుటుంబాలని దూరం పెడుతున్నారు. కుటుంబం అంటే అన్ని మంచి చెడ్డల కలయిక, అది సమ్మిళితం అయి ఉంటాయి అందులో. అది మానేసి నా పెళ్ళి నా జీవితము నా ఇష్టము అనుకుంటే కుటుంబంలో ఆ ఇంటి కోడలుగా వస్తుంది కదా, నీ భారీగానే కదా ఆ ఇంటి కోడలుగా కూడా వస్తుంది. ఆ కుటుంబ గౌరవంలో ఆమె బాధ్యత ఉంది, ఆ సంగతి మర్చిపోతున్నారు. రేపు పొద్దున్న ఏదైనా నష్టమైతే పలానా కుటుంబంలో పలానా కోడలు ఇలా చేసింది, పలానా అబ్బాయి ఇలా చేశాడని చెడ్డ పేరు వస్తుంది కదా. అది పోయింది, అసలు ఆ ఆలోచనే పోయింది. నా పెళ్ళి నా ఇష్టం, నా జీవితం, నా స్వేచ్ఛ, నా చదువు, నా ఇష్టం అనే ఈ నా అనే, ఇందాక కూడా చెప్పాను, మా నాన్న ఉండాలి కానీ భార్యాభర్తల మధ్య నా అని ఉండకూడదని. కుటుంబంలో నా అనే పదమే పనికిరాదమ్మా. అసలు కుటుంబం అనగానే నీ జీవితం నీ ఇష్టం కాదు, నీ స్వేచ్ఛ కాదు, అది కొన్ని పరిమితులు ఉన్నాయి దానికి, ఆ పరిమితులు లోబడి ఉండాలి. అది పోయి నా జీవితం నా స్వేచ్ఛ నా ఇష్టం అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఒక రకమైన సెల్ఫిష్నెస్ వస్తుంది, స్వార్థం వస్తుంది. ఆ స్వార్థంతో పాటు కొన్ని నష్టాలు కూడా జరగచ్చు, అది కుటుంబం నష్టపోతుంది. అంతే కదా, నీ నష్టం నీతో పోదు. ఇప్పుడు కొడుకు తప్పు చేశాడు, జైలుకి వెళ్ళిపోయాడు, వాడు నేను జైలుకి వెళ్తే నా ఇష్టం అని అనుకుంటే వాడి తల్లిదండ్రులు బాధపడతారు కదా, వాడి గురించి బంధువులందరికీ తెలుస్తుంది కదా, పరువు పోతుంది కదా. నా జీవితం నా ఇష్టం అనుకుంటే కుదురుతుంది? అది కుదరదు. అది ఇంటర్నల్గా అన్నీ కలిసిపోయింది. అంచేత కుటుంబ గౌరవం గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంచేత నా స్వేచ్ఛ నా జీవితం నా ఇష్టం కాకుండా మన కుటుంబం, మన బంధువులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు అన్న భావన ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. అది లేదు కాబట్టి నా జీవితం నాది, నా స్వేచ్ఛ నాదే అనుకుంటున్నారు. మీరు సింగిల్ కాదు,
మీరు ఒక్కరే కాదు, ప్రపంచంలో ఏదో అడవిలో జంతువులు బతుకుతున్నట్టు బతకలేదు. దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సమాజం అన్న తర్వాత, అందులో కుటుంబం అన్న తర్వాత కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి. బరువు బాధ్యత రెండు ఉన్నాయి. హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి మాట్లాడతారు. మరి హక్కులు మాట్లాడినప్పుడు నీకు బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఎందుకు తీర్చుకోవు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం, తప్పించుకునే మార్గం. అది పలాయన మంత్రం అనుకోవాలి. నాకు బాధ్యత లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు చూడడం పిల్లల బాధ్యత. ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది పేరెంట్స్ రోడ్డును పడి బాధపడుతున్నారు? ఎందుకంటే నాకు బాధ్యత లేదని ఎట్లా అంటారు వాళ్ళు. ఆ బాధ్యతల కోసం కోర్టుకి ఎక్కి తల్లిదండ్రులు పోరాడాల్సి. అందరూ పోరాడలేరు కదా, కొంతమంది ఊరుకుంటారు, భరిస్తారు. అంచేత హక్కు ఉన్న చోట బాధ్యత ఉంటుంది. అది యువత మర్చిపోతున్నారు. హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ బాధ్యతల గురించి మర్చిపోతున్నారు. ఇంత పిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని పెంచడం నా బాధ్యత అనుకుని తండ్రి పెంచకపోతే నువ్వేమైపోయేవాడివి? నీ స్కూల్లో ఆయన వేశాడు, ఫీజులు ఆయన కట్టాడు, నువ్వు బాగా మాట్లాడిపోతే పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆయన వెళ్ళాడు, నువ్వు ఒక స్టేజ్కి వచ్చే వరకు నీ తండ్రి నీ బాధ్యత వహించాడు కదా. అవును. మరి ఆయనకి బాధ్యత లేదా? నా జీవితం నా ఇష్టం అనుకుంటే నువ్వు ఎక్కడ పోయేవాడు అసలు? అప్పుడు మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు, మీకేం తెలియదు అని చెప్పేసి అంటున్నారు. కరెక్ట్. జనరేషన్ వేరు కానీ సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఇవి మారలేదు కదా, సూత్రాలు మారలేదు. జనరేషన్లో తాతల బదులు మనవాళ్ళు, మనవాళ్ళ బదులు పిల్లలు, మనవాళ్ళు, అలాగా పిల్లలు మారారు కానీ ఏంటిది పర్యావరణం కానీ సూర్యచంద్రులు కానీ ఏదీ మారలేదు. పగలే రాత్రే అవేం మారలేదు కదా. మారుతున్న కొద్దీ, జనరేషన్ మారుతున్న కొద్దీ మీ బుద్ధులు మారాయి. ఇప్పుడు తాత ఆలోచించినట్టు మనోడు ఆలోచించినట్టు మునిమనోడు ఆలోచించడు. జనరేషన్ మారుతున్న కొద్దీ మీ అభిప్రాయాలు మారుతున్నాయి తప్ప సూర్యచంద్రులు మారలేదు, దిక్కులు మారలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. మారుతున్నదల్లా మీరు, మీ జనరేషన్, మీ బరువు బాధ్యతల్ని మీరు మర్చిపోయి నా జీవితం నా ఇష్టం నా స్వేచ్ఛ అనుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. దాని పర్యవసానమే కదా ఇదంతా. ఇప్పుడు ఈ సమాజంలో ఇన్ని జరుగుతున్నాయంటే దాని ఫలితమే కదా. ఈ వృద్ధుల్ని చూడకపోవటం, ఓల్డేజ్ హోముల్లో పడేయటం, లేదా ఇష్టం వచ్చినట్టు మ్యారేజ్లు చేసుకోవటం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటం, వాడెవరినో లవ్ చేయడం, వీడెవరినో ఫేస్బుక్లో పరిచయం. ఈ దరిద్రాలన్నీ ఎందుకు వచ్చాయి? ప్రైవసీ. అంతే, ప్రైవసీ. అది ఎక్కడా లేదది. అదే ప్రైవసీ ఉంటే నువ్వే బాధపడతావు. ఇప్పుడు 16 ఏళ్ళ టీనేజ్ వచ్చిన పిల్లాడు నాకు ప్రైవసీ తలుపులు వేసుకొని కూర్చుంటే వాడు ఫోన్ చూస్తున్నాడో తెలియదు, వాడు ఏం చూస్తున్నాడో తెలియదు. ఇవి చూసిన వాడు బుర్ర తిన్నగా ఉండదు కదా. ఆ పరిచయాల కోసం వెంటబడతాడు. అక్కడ ఎవరో పరిచయం అవుతారు, ఏదో అవుతుంది, కొంప ముంచుతుంది, జైల్లో పడతాడు. లక్షలు గుమ్మరించి తండ్రి కావాలంటే వెనక్కి తెచ్చుకోగలిగితే, తెచ్చుకోలేకపోతే నీ కర్మను వదిలేస్తాడు. నువ్వు తండ్రి కదా, నన్ను బయటికి తీసుకురాకలా, నీ బాధ్యత లేదా అని తండ్రిని అడిగే ముందు నీకు బాధ్యత లేదా కుటుంబం గురించి? నువ్వు తలుపులు వేసుకుని చూసుకోవచ్చా? అది నా జీవితం నా ఇష్టం నా ప్రైవసీ అన్నావు కదా. ఫ్రీడమ్ కూడా ఎక్కువ కోరుకుంటున్నారు కదమ్మా. అందుకే కోరుకుంటున్నారంటే, నా ఫ్రీడమ్ ఎందుకు కోరుకుంటున్నారంటే అందుకే. ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలామంది చేసుకోవట్లా, ఫ్రీడమ్ పోతుందని, ఇంకొకరికి లోబడి ఉండాల్సి వస్తుందని. ఒక అండర్స్టాండింగ్తో ఇద్దరు కలిసి బతకచ్చు కదా. మళ్ళీ వీటికి వెళ్తారు, లివింగ్ రిలేషన్కి వెళ్తారు. పెళ్ళి వద్దు, పెళ్ళి అంటే ఒక బరువు, ఒక బాధ్యత. లివింగ్ రిలేషన్ కావాలి. ఏ లివింగ్ రిలేషన్లో లేకుండా ఎందుకు ఉండలేరు? నీకు తోడు కావాలి, నీ మనసు తోడు కోరుకుంటుంది ఖచ్చితంగా. కానీ లివింగ్ రిలేషన్లో అయితే ఈ బాదరబందీలు ఉండవు అని, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, ఈజీ కదా. అంతే ఆలోచిస్తున్నారు కానీ ఈ బాదరబందీలు అనుకోకుండా ఇది ఒక బరువు, ఇది ఒక బాధ్యత అనుకోకుండా ఇది ఒక కుటుంబం, అందులో నా బాధ్యత ఉంది, ఇది నేను నెరవేర్చాలి, కుటుంబం అందరూ కలిస్తేనే ఆ ఆనందం ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది అన్నది లేదు. ఇప్పుడు కొడుకు టైంకి కొడుకు వస్తారు, భోజనం చేస్తాడు, వెళ్ళిపోతాడు. తల్లి టైంకి తల్లి వస్తుంది. తల్లి టైం ఎవరి భోజనాలు వాళ్ళవి, ఎవరి టైములు వాళ్ళవి. ఆ భోజనాలు చేస్తూ కూడా చాలా చోట్ల చూస్తుంటాం, ఇలా తింటున్నప్పుడు కూడా ఇలా తిప్పుతూనే ఉంటారు ఫోన్. ఎందుకంత ఎడిక్షన్? నీ కంట్రోల్ ఎందుకు లేదు? ఎడిక్షనే కదా అది. రాత్రి పగలు ఇలా ఫోన్లు చూసుకుంటామంటే అది ఎడిక్షన్ కాకేంటి? ఏ బలహీనత అయినా అమ్మ మనిషిని దిగజారుస్తుంది కానీ వాళ్ళకి మేలు చేయదు. ఏదైనా సరే కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు పూర్వం ఋషీశ్వరులు తపస్సులు చేశారంటే వాళ్ళకి కోరికల్ని జయించే కంట్రోల్ ఉంది కాబట్టి చేయగలిగారు. ఇప్పుడు తపస్సు చేస్తే రంభ వరసి వస్తారంటే కొంచెం చేసి ఇలా చూస్తే రమ్మ వచ్చిందా లేదా, అలా వస్తుందని చూస్తే రాదు. అంచేత అది నిష్కామంగా చేయాలంటే కోరికలతో సంబంధం లేకుండా తపస్సు చేస్తేనే దాని ఫలితం దక్కుతుంది. ఓ రోజు చేసి వచ్చిందా లేదా చూస్తే రాదు కదా. అంచేత ఎప్పుడైనా సరే స్వేచ్ఛ మాత్రమే ఉంది అనే వాళ్ళకి భయం, సమాజాన్ని ఎదిరించే భయం లేదు, ఆ బాధ్యతను తీసుకునే ధైర్యం లేదు. ఆ ధైర్యం లేక పెరిగితనంతో మా స్వేచ్ఛ మా జీవితం మా ఇష్టం అని అనుకుంటున్నారు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు. రియలైజేషన్ వస్తుంది అయితే ఒక టైంలో కంపల్సరీ. ఇంకా ఈ జనరేషన్ సరిపోదు, 1-2 జనరేషన్లు అయ్యాక రియలైజేషన్ వస్తుంది. వచ్చాక అప్పుడు మళ్ళీ పాత రోజులు మారుతుంటాయి. అంటే కాలం మారుతూ ఉంటుంది. కాలం మారుతున్నప్పుడు మనుషులు మారుతారు, వాళ్ళ స్వభావాలు మారుతాయి,
వాళ్ళ అభిప్రాయాలు మారుతాయి. ఇవి ఇలా 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 పెరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడి దాకా పెరగాలో అక్కడి దాకా పెరుగుతుంది. రాతమండి దిగి రావాల్సిందే కదా, దిగుతుంది ఖచ్చితంగా. అయితే ఆ పరిచయం ఉన్ననాళ్ళు మాత్రం ఈ బాధ తప్పదు. అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు, పాత కొత్త కలయికలో ఉన్నాం. పూర్తిగా పాతకాలం కాదు, పూర్తిగా యంగ్ జనరేషన్ లాగా నవీన కాలం కాదు, మధ్యకాలంలో ఉన్నాం. ఈ సంధియుగంలో ఇలాంటి ఇబ్బందులు తప్పు. అంచేత కొన్ని జనరేషన్స్ పోయిన తర్వాత ఇందులో ఉండే నష్టాలు తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ దారికి వస్తారు. అప్పటిదాకా భరించాల్సిందే, తప్పదు. అమ్మ, 80 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆయన 30-35 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని అంటే అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పేసి ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. అంటే దీని వెనుక నిజంగానే ప్రేమనా, అవసరమా, లేదంటే ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చా? నాకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు మీటింగ్కి. ఆయన కూర్చుంటే కుర్చీ సరిపోట్లా, అంతలా ఉన్నాడు. ఒక మనిషిని తోడు తెచ్చుకున్నాడు. దగ్గర దగ్గర 80 years ఉండుంటాయి ఆయనకి. నడిచి రాలేక ఒక మనిషిని సపోర్ట్ కూడా తెచ్చుకున్నాడు. కుర్చీ చాలటల్లా సరిపోవడానికి, అంత లావుగా ఉన్నాడు. ఆయన అడుగుతాడు, ఏమంటే మీ దగ్గర 50 ఉంటాయా, అంతకంటే ఎంగ ఉండరా అన్నాడు. 50 ఏళ్ళ ఆమె నువ్వు పెళ్లి చేసుకున్నా, మీ ఇద్దరికి 30 ఏళ్ళ వారు ఉంది, అవునా? ఇంకా ఎంగ ఉండరా, నువ్వు 40 ఏళ్ళ దాన్ని పెళ్లి చేసేసుకుందామని. ఆ వయసు కూతురు ఉంటుంది ఆయనకి. 40 ఏళ్ళ వయసు కూతురు ఉన్న వయసులో ఆమెను పెళ్లి చేసుకుని భార్యగా ఎలా చూడాలనుకుంటున్నాడు? అది చాలామందిని చూస్తాను, మగవాళ్ళల్లో అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ యంగ్ 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 అంటే చచ్చిపోతారమ్మా. అప్పుడప్పుడు మనం పేపర్లో కూడా చూస్తుంటాం. ఈ మధ్య పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో చూడు, 60 ఏళ్ళ వాళ్ళు ఎవరో ఫారిన్ కంట్రీలో ఎవరో పెళ్లి చేసుకున్నారు, గుర్తు రావట్లే నాకు. ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆశిష్ విద్యార్థి ఎవరో ఉన్నాడు, ఆశిష్ విద్యార్థి, హిందీ యాక్టర్. ఆయన భార్య కూడా కొంచెం చిన్నదే, ఆయనకి 60 ఏళ్ళ ఏమో ఉన్నాయి, యంగే. అయితే ఈ యంగ్ వాళ్ళు కోరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ముసలాళ్ళని? వాళ్ళు చేసుకోవడం సరే, వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అంటే బహుశా డబ్బు, వాళ్ళకి చాలా డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు కోసం చేసుకుంటున్నారేమో అనుకోవాలి. అయితే మగవాళ్ళు ఏంటంటే వీళ్ళు యంగ్గా ఉన్నారని ఇష్టపడతారే కానీ యంగ్గా ఉన్న వాళ్ళ కోరికలను తీర్చగల సామర్థ్యం నీకు ఉందా లేదా ఎందుకు చూసుకోరు? ఆమె సినిమాలు అంటుంది, షికార్లు అంటుంది, ఇప్పుడు హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దామంటుంది. ఈయనకి 80 ఏళ్ళు వచ్చాయి, 3 గంటలు కూర్చోలేడు. సినిమాకి వెళ్దామంటే 3 గంటలు కూర్చుంటే నడుము నొప్పి. హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దామంటే ఆ భోజనం పడదు. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, భోజనం పడదు. నువ్వు హోటల్కి వెళ్ళలేవు, సినిమాకి వెళ్ళలేవు. ఓ అమెరికా వెళ్ళొద్దాము లేదా దుబాయ్ వెళ్ళొద్దామంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టి నువ్వు విమానాల్లో కూర్చొని ప్రయాణం చేయలేవు. మరి ఎందుకు నీకు యంగమ్మాయి? యంగమ్మాయి అనగానే ఆమెకి కోరికలు చాలా ఉంటాయి, అవి తీర్చగల సమర్థత నీకుందా చూసుకోవాలి కదా. అది చూసుకోరు. ఎంతసేపు నాకు సేవ చేయాలంటే, నీకు సేవ చేసే లాంటి మనుషులు ఈ రోజుల్లో లేరు. అదెందుకు అర్థం చేసుకోరు? పాతకాలంలో చేశారంటే నీ బుర్ర ఇంకా పాతకాలంలో ఉంది. నీకు 80 ఏళ్ళు వచ్చినా మోడర్న్గా ఉన్నారు. ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళని చూసుకుంటే నేను ఇంట్లో పడుకోబెట్టి ఆవిడ వేరే దుకాణం పెడుతుంది. అది నువ్వు భరించగలవా? భరించలేడు. మరి అలాంటప్పుడు పతివ్రతలాగా నీకే కట్టుబడి ఆవిడ ఉంటుందని ఎలా అనుకున్నావు? ఇది ఎందుకో మగవాళ్ళలో ఆ బలహీనత తెలియదు కానీ యంగ్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా అనుకున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళు దొరుకుతారనుకోవడం పొరపాటు. అంటే డబ్బులు ఒకవేళ వచ్చినా కూడా డబ్బుల కోసమే చేసుకుంటారు. డబ్బుల కోసం చేసుకున్న దాంతో నువ్వేమో ఆనందపడతావు? అది ఎందుకు అర్థం కాదు వాళ్ళకి? అంటే అది ఒక మానసికమైన బలహీనత అంతే. ఇప్పుడు 60 ఏళ్ళ ఆశిష్ విద్యార్థి చిన్నామని చేసుకున్నాడంటే మరి ఆమె కోరికలన్నీ ఆయన తీర్చాలి కదా. ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వకపోతే ఎందుకు చేసుకున్నట్టు అని అడుగుతుంది. అంచేత ఎవరి వయస్సు పూర్వం కూడా అమ్మ ఈడు జోడు అనేవాళ్ళు చూసావా, అలాగా వాళ్ళ వయసు వాళ్ళకి సరిపడా సమానమైనటువంటి వయసు ఉంటేనే ఆ జనరేషన్కి సరిపోతుంది. ఆలోచన విధానాలు కూడా మారిపోతాయి. 80 ఏళ్ళ కాలంలో జనరేషన్ వేరుంటుంది, 40 ఏళ్ళ అమ్మాయి జనరేషన్ వేరుంటుంది. అంచేత జనరేషన్ మారినప్పుడు మనుషుల ఆలోచన విధానాలు మారిపోతాయి. 80 ఏళ్ళకి ఆలోచించినట్టు 40 ఏళ్ళ కూడా ఆలోచించదు. అదే నీ భార్య 70-75 ఏళ్ళదనుకో, నీ ఆలోచన విధానమే ఉంటుంది. అదే జనరేషన్లో పుట్టింది కాబట్టి ఆవిడ కూడా. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళ సమవయస్కుల్ని పెళ్లి చేసుకోవడం మంచిది కానీ యంగ్ అని చిన్నదాని కోసం చూసుకుంటే ఈ రోజుల్లో అయితే మన ఇంటి పడుకోబెట్టి అది వేరే దుకాణం పెడుతుంది. అదైతే ఖాయం. అంటే ఇందులో ప్రేమ ఏమి ఉండదు. ప్రేమ ఎక్కడ ఉంటుంది? అస్సలు ప్రేమ అన్నదే లేదు. ప్రేమ ఎక్కడ ఉంటుంది? ప్రేమ ఎంత మాత్రమో లేదు. అవసరం కోసం వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, డబ్బులు కావాలి కాబట్టి. యంగ్ అనే పిచ్చింది కాబట్టి వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, యంగ్ అమ్మాయి కావాలని. నువ్వు కూర్చో, నేను బయటికి పోతున్నాను అందంగా తయారయ్యేది, బయటికి పోతుంటే వీడు ఏం చేయలేడు, వెళ్ళొద్దనలేడు, ఉండమన్నా ఉండదు, నేను పోతున్నానంటుంది, అది పోతుంది. అది తయారైపోయింది, ఎవరి దగ్గర పోయింది అని ఇంటికి మనశ్శాంతి లేకుండా బాధపడాలి అంతే కదా. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, 65 ఏళ్ళ ఆయన ఏం చెప్పాడంటే, నా పక్కన నా భార్యలా ఉండాలి, నా కూతురులా ఉండకూడదు అన్నాడు. నాకు ఆ మాట చాలా నచ్చింది. అందరూ యంగ్ కావాలంటారండి,
మీరు యంగ్ కాదు, నా పక్కన నా భార్యలా ఉండాలని అడుగుతున్నారు. అంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మాయి యంగ్ అమ్మాయిని చేసుకుంటే రేపు పొద్దునది నేను ఆఫీస్కి వెళ్ళగానే నాకు మనశ్శాంతి ఉండదు, అది ఎవరిని పిలిచిందో ఇంటికని భయపడాల్సి వస్తుంది. అదే 50 ఏళ్ళు దాటిన దాన్ని చేసుకున్నాను అనుకో, అది నా కోసమే ఎదురు చూస్తుంది. అది రాబాబని ఎవరినైనా అన్నా కూడా దాన్ని ఎవరు రమ్మనరు, ఎవరు రారు దాని దగ్గరికి. ఆ ధైర్యం ఉంటుంది. అని చేత యంగ్ వాళ్ళు వద్దమ్మా, నేను ఫంక్షన్కి వెళితే మీ అమ్మాయి అండి నా భార్యని అడిగితే కాదండి నా భార్య అని పరిచయం చేసుకోవాలంటే నేను ఎంత బాధపడాలి. అని చేత నా కూతురు వయసు వాళ్ళు నాకు వద్దు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలా కోరుకునేవాళ్ళు. అంచేత అలా కోరుకున్న వాళ్ళతో నిజాయితీగా జీవితం పెడుతుంది. కానీ యంగ నడిస్తే ఇలాగే ఉంటుంది, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మరి చాలా వరకు మీ దగ్గరికి వచ్చే కేసులలో కూడా అందరు 50 సంవత్సరాల పైబడిన వాళ్ళే కదా. మరి మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ని కూడా అందులో మెన్షన్ చేస్తున్నప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లల ఏజ్ గ్రూప్ని అడుగుతారా? వాళ్ళ అప్లికేషన్లు అవేమి ఉండవు. ఆయన ఏజ్ ఉంటుంది. స్టేజ్ మీదకి వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు ఆయన కావాలనుకుంటే చెప్తాడు, నాకు 70 ఏళ్ళు, నాకు 30-40 సంవత్సరాలు. మా దగ్గర అందరూ 50 ఉంటారు కాబట్టి 60 వాళ్ళొద్దు, నాకు 50-51 ఆ ఏజ్ గ్రూప్ కావాలి అని చెప్తాడు. ఎవరు వెళ్ళరు. 70 ఏళ్ళు దాటిన వాడిని 50 ఏళ్ళ వాళ్ళు ఎలా చేసుకుంటారు? 20 ఏళ్ళ గ్యాప్తో వెళ్ళరు. వీడు అనుకుంటాడు అంతే, ఎవరు రారు. మరి 80 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళని కోరుకోవడం అనేది అసలు కోరికల్లో తప్పులేదు కదా. వాడి మనసులో ఆ కోరుకుంది, అది జరగని మాన్ని. పొద్దున్న 40 ఏళ్ళవాడు ఫోన్ చేశాడు, నాకు అమ్మాయి కావాలి అని. నాకు ఎంత పోస్టులో పంపించమన్నా, అమ్మాయి కావాలంటే ఇంట్లో కూర్చొని నాకు ఏదో స్విగ్గీలోనో జొమాటోలో నాకు దోశ కావాలని అడిగినట్టు అడగడానికి ఒక పద్ధతి ఉండదా? అదేనండి, అదే మీ దగ్గరికి రావడానికి అన్నాడు. నీ వయసు ఎంత అంటే 40 ఏళ్ళు చెప్పాడు. ఫస్ట్ పాయింట్, మా దగ్గర 50 ఉంటారు, 40 వాళ్ళకి లేదు. రెండోది, నీకు అమ్మాయి కావాలంటే 16 ఏళ్ళ అమ్మాయి కావాలా నీకు? అది కాదు, ఆ వయసు వాడు నీకు చిన్న అమ్మాయి కావాలనే కోరిక. ఎందుకంటే పొరపాటున వచ్చేసింది. పొరపాటున రాలే, నీ మైండ్లో ఉంది కాబట్టి వచ్చింది. పొరపాటున ఎలా వస్తుంది? నాకు పెళ్లి కావాలి అని అడిగితే అది వేరు, నాకు అమ్మాయి కావాలండి. 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వేం పీకుదామని? దాన్ని సాటిస్ఫై చేయగలవా నువ్వు? ఆలోచన ఉంటుంది ఆ మనిషికి, అది ఉండదు. అమ్మాయి యంగ్ అంటే చచ్చిపోతారు అంతే. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ తెలియటం లేదు వాళ్ళకి. నీ జనరేషన్ వయసు ఆమెని చేసుకుంటేనే నీకు పీస్ఫుల్గా పెడుతుంది. లేదంటే మాత్రం బాగా యంగ్ జనరేషన్ 20-30 ఏళ్ళు వెనకాల ఆవిడని చేసుకుంటే నీ జీవితం అంతే అయిపోయింది, గోతులో పడ్డట్టే లెక్క. అది తెలుసుకోవాలి ముఖ్యంగా మగవాళ్ళు. అంటే చాలా వరకు మీ దగ్గర కేసులన్నీ వచ్చి, అంటే కేసులు వచ్చినా సరే మ్యాచెస్ కోసం వచ్చినా సరే ఈ ఏజ్ గ్రూప్ కావాలి అని అడుగుతారు, లేదు అని చెప్పేసి అడుగుతారు. అంటే ఇక్కడ ఉండేది 50 పైనే కాబట్టి జస్ట్ 50-55 మధ్యలో కావాలంటే ఎంతకంటే వద్దు అంటారు. అంటే మీరు చూసిన దాంట్లో ఎప్పుడైనా ఇంత ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్న పిల్లని చేసేసుకొని ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మా దగ్గర ఉండరుగా, 50 పైనే కదా. మీ దగ్గరికి ఏదైనా తెలిసిన కేసు లాంటిది ఏదైనా వచ్చేలాగా? ఇప్పుడు పెద్ద వయసు ఉన్న అతను చిన్న అమ్మాయిని పెళ్లి చేసేసుకొని తర్వాత ఇబ్బంది పడి వచ్చిన కేసులు ఏమైనా మీరు డీల్ చేసినవి ఉన్నాయా? లేదు, అలాంటివి లేవు మా దగ్గర. మా దగ్గరికి అందరూ 50 పైనే వస్తారు కాబట్టి 20-30 ఏళ్ళ వాళ్ళని చేసుకుని ఎవడైనా నష్టమైనా మా దగ్గరికి అలాంటివి రాలేదు. అలాంటి కేసులు లేవు. ఇది చెప్పాను కదా, రిటైర్డ్ IAS ఆఫీసర్ అని. ఆయన ఒక్కడే, అంతకంటే యంగ్ ఉండరా అని అడిగిన ఆయన ఒక్కడే యంగ్ ఉండరా. ఇప్పుడు కాదు, అది ఎప్పుడో 10 ఏళ్ల కిందట అనుకో అడిగింది ఆయన ఒక్కడే. ఓకే. నిన్న కూడా మాకు 77 ఏళ్ళు ఏమో చెప్పాడు ఒక ఆయన. 50+ ఆమె. ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఏదో ఇస్రోలోనే ఎక్కడో పనిచేశాను అన్నాడు ఆయన. ఒక ఆమె నన్ను ఇష్టపడింది అని చెప్పాడు. వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలేదు నా దగ్గర, ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ అని చెప్పాడు. 77 ఇయర్స్ ఆయనకి. 77 ఇయర్స్. 50 ఇయర్స్ ఆవిడ. 50+ ఆవిడ. 15 16 నాకు సరిగ్గా గుర్తులేదు. అడగాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత అడగాలి ఆమె, నువ్వు ఆయన ఇష్టపడ్డావా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని. ఆయన పొజిషను పెన్షను బాగుంది అని ఏమన్నా ఇష్టపడిందేమో మరి మనకి తెలియదు. చాలామంది పెన్షన్ కోసం చూస్తారు. మా దగ్గరికి వచ్చే ఆడవాళ్ళల్లో చాలామంది పెన్షనర్లు కావాలి అని అడుగుతారు. ఒక ఆయన చెప్పాడు నిన్న, నాకు ₹1,00,000 పెన్షన్ వస్తుంది, 100% ₹1,00,000 వస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటే అన్నాడు. అది తప్పు. నీకు ₹1,00,000 పెన్షన్ కానీ నువ్వు చచ్చిపోతే నీ పెళ్ళానికి 1,00,000 ఇవ్వరు, అందులో సగమే వస్తుంది ఆవిడకి. అదే మళ్ళీ తిరగేసి అడిగాను, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు కానీ నీ 1,00,000 నీ పెళ్ళానికి రాదు, నీలో సగమే వస్తుంది. నీకు వచ్చే పెన్షన్లో ఆమెకి సగమే వస్తుంది. నువ్వు 100% వస్తుందంటే కాబోలనుకుని నువ్వు చేసుకుంటారు కదా. అలా అని కాదండి, నా భావన అది. నీ భావన ఏదైనా అది వినగానే అవతరాలకు అంతే అర్థమవుతుంది కదా. మా చెన్నై గారిని ₹1,00,000 పైన పెన్షన్ వస్తుంది, 1,20,000 పెన్షన్ ఆయనకి. ఆయన ఎంతమంది అడుగుతారో 50 ఏళ్ళ వాళ్ళు కూడా. ఆయన వద్దమ్మా నమస్కారం ఉంటాడు, ఆయనకి 82 ఇయర్స్. ఆయన ఎందుకు వద్దంటున్నాడు? 50 ఏళ్ళ వాళ్ళు డబ్బు కోసం చేసుకుంటున్నారు, పెన్షన్ కోసం చేసుకుంటున్నారు కానీ
నా కోసం చేసుకోవట్లేదు అన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. అంటే పెద్ద వయసున్న పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే చిన్న వాళ్ళని చూజ్ చేసుకోవడానికి కేవలము వాళ్ళకి సేవ డబ్బుల చేయడానికి కోసమే, అవసరం, ఖచ్చితంగా డబ్బుల వీళ్ళైతే కోసమే. డబ్బుల కోసం, వాళ్ళైతే సేవల కోసం, అంతేనా? అంతే. ఎవరు సేవ చేస్తారమ్మా ఈ రోజులో? అసలు సేవలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? అది సేవ చేస్తారని ఆశింపుడు చేసుకుంటే భ్రమే, అది నష్టమే. అందుకని ఆయన నాకు ఏ పెళ్ళి వద్దమ్మా, నాకు నమస్కారం చాలు, నేను ఇలాగే ఉంటాను అంటాడు ఆయన. ఎందుకంటే 50 ఏళ్ళ వాళ్ళని చేసుకొని లేనిపోని బాధలు ఎందుకు? ఎంతమంది అడుగుతారో ఆయన్ని. అదే. ఎందుకు అడుగుతున్నారు? నా పెన్షన్ 30,000 అని చెప్పు, ఎవరు అడగరు. లేకపోతే 80 ఏళ్ళ ఆయన, 82 ఏళ్ళ ఆయన ఏం చూసి అడుగుతున్నారు వాళ్ళు? పెన్షన్ కోసం కాకపోతే డబ్బు కోసం ఎక్కువగా డబ్బు ఇంట్రెస్ట్ కోసమే. డబ్బే మెయిన్ అమ్మా. జీవితంలో డబ్బుకున్న ప్రాధాన్యత మరి దేనికి లేదు. రిలేషన్స్ అందుకోసమనే అంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని అడగడానికి కారణం కూడా నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి వచ్చేస్తారు అన్నారు. ఒక చిన్న ఆశ ఉండుంటది. అవును, అవును. చాలా మంది ఆయనకి చెప్తుంటారు, నీ పెన్షన్ ఉరికే పోతుంది, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆమెకైనా పెన్షన్ వస్తుంది కదా అని. ఎవరిని చేసుకుంటాడో? ఆయన ఏజ్ గ్రూప్ కావాలంటే 70 ఏళ్ళు దాటినవాడు కావాలి ఆయనకి. చేసుకోలేడు. యంగ్ వాళ్ళతో మనశ్శాంతి లేదు. అందుకని ఇంకా ఆయన జీవితం అలా వెళ్ళిపోవాల్సిందే అని, నా జీవితం ఇంతే, నాకు ఎవరు వద్దంటాడు. అమ్మ, ఈ మధ్యకాలంలో 60 ఏళ్ళ పైబడిన వ్యక్తులు పెళ్లి పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడమా, లేదంటే పిల్లలు వదిలేసి ఒంటరితనంగా ఉండడం వలన, ఎందుకోసం అని చెప్పేసి వాళ్ళు పెళ్లి వైపు మొగ్గు చూపిస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన కారణాలన్నీ కరెక్టేనమ్మా. ఒకటి, పిల్లలు పట్టించుకోకపోవటం. మనం 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టయితే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. జాయింట్ ఫ్యామిలీలో 2-3 జనరేషన్స్ ఉండేవారు. ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పాలు పంచుకోవడం, షేర్ చేసుకోవడం ఉండేది. అందులో లైఫ్ పార్ట్నర్ కనుక పోగొట్టుకున్న వాళ్ళకి మిగతా వాళ్ళు సపోర్ట్గా నిలబడేవాళ్ళు. ఇప్పుడు భార్య చనిపోయింది అనుకో, తెల్లారితే ఆయనకు వండుకోవడమే ప్రాబ్లం పాతకాలపు జనరేషన్లో. ఇప్పుడంటే స్విగ్గీలు, జొమాటోలు వచ్చేసాయి, కానీ అప్పుడు అసలు భోజనం కావాలంటే ఇబ్బందే కదా. అది జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు భోజనానికి ఇబ్బంది లేదు. అలాగే ఎమోషనల్ రిలేషన్స్ కూడా ఉండేవి. ఒక భార్యగా ఆవిడ ఇచ్చేటువంటివి తప్ప మిగతా విషయాలన్నింటిలోనూ వాళ్ళకి ప్రాబ్లం లేదు. అంచేత సహజంగా ఫ్యామిలీతో వెళ్ళిపోయేది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, తోడుకోవాలన్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉండేది కాదు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు స్వేచ్ఛ, స్వతంత్రం భావాలు కూడా అందరిలో పెరిగాయి. తర్వాత ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తర్వాత భార్యాభర్త పిల్లలే ఫ్యామిలీ అంటే అడిషనల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ, తాతలు ముత్తాతలు ఎవరు ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండే పరిస్థితి లేదు. పిల్లలు ఉద్యోగరీత్యా దూరాభారాలు వెళ్ళిపోతున్నారు. ఈ భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు ఎక్కడో బొంబాయిలోనో ఢిల్లీలోనో ఉంటారు. వీళ్ళకి అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ సొసైటీ అంతా మారిపోతుంది అక్కడ. అంచేత వీళ్ళు ఈ పాత జ్ఞాపకాలతో ఉన్న పాత ఇంట్లోనే ఇక్కడే జీవించాలనుకుంటారు. పిల్లలు ఉద్యోగాలు వదిలిపెట్టుకొని ఇక్కడికి రాలేరు, వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్తో వీళ్ళ జీవితం వెళ్ళాలి. అదే కనుక వాళ్ళకు ఒక తోడు ఉంటే ముసలాయినా ముసలావిడ ఏదో కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళ ఫుడ్ కానీ షెల్టర్ గురించి కానీ ప్రాబ్లం లేదు వాళ్ళకి. అంచేత ముసలి వాళ్ళు కూడా పెళ్లి వైపుకి మొగ్గు చూపిస్తున్నారు. ఒకటి, ఒంటరితనం అంటే సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవటం. 2, ఈ లోన్లీనెస్ పోవాలంటే వాళ్ళకి పని వాళ్ళతోటి ఈవెన్ పిల్లలు ఉన్నా సరే వాళ్ళతో కలిసి 24 అవర్స్ గడపలేరు కదా. అంచేత వాళ్ళ తోడు వాళ్ళకుంటే వాళ్ళ కాలక్షేపం, వాళ్ళ జనరేషన్ కూడా సరిపోతుంది. ఈ 60 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడిని పెళ్లి చేసుకుంటే జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది, అభిప్రాయాలు కలవు. అంచేత ఆ ఏజ్ వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి సూట్ అవుతుంది. కాబట్టి పార్ట్నర్ని పోగొట్టుకున్న వాళ్ళు రెండో పార్ట్నర్ని వెతుక్కుంటూ బయటకు వచ్చారు. ఇప్పుడు తోడు నీడ సంస్థ ఉంది. తోడు నీడ సంస్థ నేనే స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత 50 ఇయర్స్ దాటిన లేడీస్కి కూడా ఇందులో అవకాశం ఉంది. ఒకప్పుడు 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ ఆడదాన్నే పెళ్లి చేసుకునేవారు. అది పెళ్ళే కాబట్టి ఎవరు తప్పు పట్టలేదు. ఆ 20 ఏళ్ళ ఆడది కూడా ఈ భర్తనే సేవించుకుంటూ తప్ప వాళ్ళకి వేరే ఆలోచనలు, వేరే భావాలు లేవు. ఇప్పుడైతే అర్జెంటుగా వాడిని పక్కనకు పట్టుకోబెట్టేసి ఆవిడ దారి ఆవిడ చూసుకునే రోజులు వచ్చేసాయి. అంచేత వీళ్ళు కూడా ఏంటంటే 50 ఇయర్స్ దాటిన ఆవిడైతే మనకి తోడుగా ఉంటుంది, ఈవిడ ఒక్కడికి బయటికి పోతుందనే భయం లేదు అనే భావన మగవాళ్ళల్లో కూడా ఏర్పడింది. కాబట్టి 50+ ఏజ్ గ్రూప్ లేడీస్ని చేసుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. అట్లాగే 50+ ఏజ్ గ్రూప్లో ఉన్న లేడీస్ కూడా వాళ్ళకు ఒక తోడు కావాలి కాబట్టి 60 అలాగా ఆ ఏజ్ వాళ్ళని వాళ్ళు కూడా చేసుకుని వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఏంటంటే తోడు నీడ అనడంలో, తోడు నీడ అయినా అసలు నువ్వు చెప్పినట్టు జనరల్ అయినా కూడా ఒకరికొకరు తోడుగా ఉండటం అనేది ప్రధానమైన అంశం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ వయసులో పిల్లల దగ్గరికి వెళ్ళలేరు, వెళ్ళినా అక్కడ వాళ్ళ కాలక్షేపం వాళ్ళకి ఉండదు. పిల్లలు వీళ్ళతో కలిసి సమయం పెట్టేంత టైములు వాళ్ళకి లేవు. కాబట్టి వీళ్ళ కాలక్షేపం వీళ్ళు చేయడానికి వీళ్ళకి జోడీ ఒకళ్ళు కావాలి. అంచేత పెళ్లి చేసుకుంటే ఆ లైఫ్ పార్ట్నర్తో లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు.
పిల్లలు ఒప్పుకుంటారా అమ్మ? అంటే ఈ చాలా ఏజ్ లో చోట్ల అవును. ఈ ఏజ్ లో పెళ్ళిళ్ళు అనేసరికి సొసైటీ ఏమనుకుంటుందో, బంధువులు ఏమనుకుంటారో మరి అని చెప్పేసి వచ్చిన కోడలైనా లేదంటే అల్లుడైనా కూడా యాక్సెప్ట్ ఇప్పటికీ చేస్తారో కూడా లేదా? సోషల్ స్టిగ్మా ఉందమ్మా. అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళని, 30 కూడా లేదు, 20, 25, 16 ఏళ్ళ వాళ్ళని పెళ్లి చేసుకున్న దేశం మనది. ఏనాటి నుంచో ఉన్నది. ఈ పెళ్ళికి ఇప్పుడు పిల్లలు ఎందుకు అడ్డుపడుతున్నారు? అదే నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు స్త్రీ 50 ఏళ్ళు దాటిన స్త్రీ ముందుకు రాలేదు, కానీ 60 ఏళ్ళు దాటిన పురుషుడు 20 ఏళ్ళ వాళ్ళని పెళ్లి చేసుకున్న దేశంలో ఉన్నాం కదా మనం. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళకి ఎందుకు అడ్డొస్తున్నారు పిల్లలు? సోషల్ స్టిగ్మా అంటే సొసైటీ ఏమనుకుంటుంది, పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు ఏమనుకుంటారు. ఇప్పటికి కూడా మేము తోడు నీడలో ఆ సోషల్ స్టిగ్మా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెళ్లి చేసుకుంటారు ఇద్దరు, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతుంటారు. ఇప్పుడు మీ టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైనా జంటను రమ్మన్నారనుకో, వాళ్ళని రమ్మంటే వాళ్ళు రారు. ఒకవేళ వాళ్ళు వచ్చిన టీవీ ఛానల్లో మీరు వేసిన తర్వాత అది చుట్టాలు చూసి ఫోన్ చేసి తిడతారు వాళ్ళని. ఇప్పుడు మా దాంట్లో మొన్న పెళ్ళయింది ఒకళ్ళకి, వాళ్ళు ఒక టీవీ ప్రోగ్రామ్ ఇచ్చారు, బాగా పోయింది అది. అది ఏదో ఛానల్ నాకు గుర్తులేదు, బాగా పోయింది అది. రవి వాళ్ళ మిస్సెస్ చేసింది అది. అయితే అది పోయిన తర్వాత చుట్టాలు వాళ్ళ పిల్లలు చూసి ఫోన్ చేసి వాళ్ళని తిట్టారు. మీరు పెళ్లి చేసుకున్నారు, మీ జీవితం బాగుంది, కానీ మీరు ఇంత పబ్లిసిటీ ఇవ్వడం అనవసరం, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి, మీరు టీవీలో పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పిల్లలు తిట్టారు. ఇప్పుడు వాళ్ళని ప్రోగ్రామ్కి రమ్మంటే వాళ్ళు రావట్లా. వాళ్ళు అదే చెప్తున్నారు, మా పిల్లలకి ఇష్టం లేదండి. అయితే పిల్లలకి ఇష్టమై పెళ్లి చేసుకున్నారా మీరు? అప్పుడు కూడా పిల్లలు వద్దన్నారు, వాడి మాట విన్నారా మీరు? అంటే మీ ఇద్దరు అవసరం కాబట్టి అప్పుడు పిల్లల్ని కాదన్నారు. ఇప్పుడు ఇది మా అవసరం కాబట్టి మేము రాలేమో, మా పిల్లలు తిడుతున్నారు, మేము చెయ్యమో అంటున్నారు. అంతే కదా. అంచేత ఈ సోషల్ స్టిగ్మా విపరీతంగా ఉంది. ఈ రోజుకి కూడా ఆ సోషల్ స్టిగ్మా వల్ల బయటికి రాలేని, పెళ్లి చేసుకుని కూడా బయటికి రాలేని జంటలు చాలా మంది ఉన్నారు. నోటి కాదమ్మా, ఇప్పుడు పిల్లలు పట్టించుకోరు, ఒంటరితనంతో వాళ్ళు మనోవేదన పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక తోడు కోసం వాళ్ళు చేసిన పని మంచిదే కదా, వాళ్ళు ఏం తప్పు చేయలేదు కదా. తప్పు చేయనప్పుడు వాళ్ళు భయపడాల్సినంత అవసరం లేదు కదా, వాళ్ళు ధైర్యంగా పెళ్లి చేసుకున్నారని చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? నేను ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో ఈ తోడు నీడ గురించి చెప్తున్నప్పుడు ఒక ఆయన అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఏంటంటే, మీరు చెప్తున్నారు బాగానే ఉంది, పిల్లల్ని కాదని మేము పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున వాడు చస్తే నా తలకొరు పెట్టడు, వాడు తలకొరు పెట్టడు, నాకు ఉత్తమ గతులు ప్రాప్తించవు, వాడు తలకొరు పెట్టకపోతే నాకు ఉత్తమ గతులు ప్రాప్తించవు అనే ఒక సెంటిమెంటు, మూఢనమ్మకాలు తప్ప ఈ రోజు నీకు తిండి గతి లేదు, భార్య లేక నువ్వు వండుకు తింటే కానీ నీకు నోట్లో ముద్దెళ్ళే పరిస్థితి లేనప్పుడు చచ్చిపోయిన తర్వాత వచ్చే ఉత్తమ గతులు ఎందుకు? నాకు ఈరోజు కూడా అమ్మ నవ్వుతారు కానీ చెప్తే ఎందుకు అర్థం కాదంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సోల్ నీ నుంచి వేరు పడిపోయింది, ఇక్కడ మిగిలింది బాడీ ఒకటే. ఈ బాడీ తలకరు నీ కొడుకే పెట్టాడో, పక్కింటాడు పెట్టాడో, మున్సిపాలిటీ వాడు పెట్టాడో ఏం తెలుస్తుంది? నీకేం తెలియదు కదా. చచ్చిపోయిన తర్వాత ఎవడు తలకరు పెడితే ఏంటి అన్నది ఒప్పుకోరు. కొడుకే పెట్టాలి, ఉత్తమగతులు కావాలి. పిల్లలు లేని వాళ్ళు దత్తత చేసుకుని మరీ కొడుకుని తెచ్చుకుంటారు, ఎందుకంటే వాడు తలకొరుగు పెడితే ఉత్తమగతులు వస్తాయని. ఉత్తమగతులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇన్ని బాధలు పడుతున్నారు. పెళ్లి చేసుకుంటే పిల్లలు హర్షించరు. పిల్లలు ఎందుకు హర్షించరు? ఒకవేళ పిల్లలు హర్షించినా కూడా చుట్టాలు హర్షించరు. చుట్టాలు ఫోన్లు చేసి, ఎరా మీ అమ్మ ఇలా పెళ్లి చేసుకుందిట, మీ నాన్న ఇలా పెళ్లి చేసుకున్నట్ట అని అడుగుతారు. కాకులు పొడిచినట్టు పొడిచే సమాజానికి ఈ రోజుకి పిల్లలు భయపడుతున్నారు, పేరెంట్స్ భయపడుతున్నారు. అంతేగాని నా జీవితం నా ఇష్టం అని చెప్పే ధైర్యం తల్లిదండ్రులకి లేదు. మా అమ్మ నాన్న సుఖంగా ఉండాలనుకున్నాం, మా అమ్మ ఒంటరి అయిపోయింది కాబట్టి ఆవిడ తోడు చూసుకుంది, మేమే చేసాము అన్న ధైర్యం పిల్లలకి లేదు. సమాజానికి వెరుపు ఇప్పటికీ ఉంది. ఆ సోషల్ స్టిగ్మా నుంచి బయటపడాలన్నదే నా ప్రయత్నం కూడా. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ ఇప్పటికీ ఇంకా ఆ భయంలోనే ఉన్నారు జనం. మీడియాకి రమ్మంటే రారు, మీడియా ముందు చెప్పమంటే మాట్లాడరు, అసలు వచ్చి ఫోటోలు తీస్తే ఒప్పుకోరు. అక్కడ అప్పుడు మీటింగ్ అవుతుంది అనుకో, ఎవరైనా వచ్చి కార్యక్రమం మేము షూటింగ్ తీసుకుంటామంటే మొహాలు ఇలా పెట్టేసుకుంటారు, అడ్డం పెట్టేసుకుంటారు, వాళ్ళ ముఖం కనపడకూడదని. అంటే తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ మీకు ఎందుకు? నేను అడిగేది అది. నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మమ్మో, అది కాబట్టే మొహం ఎవరు చూడకూడదు అనుకుంటున్నావు. నువ్వు పెళ్లి కోసం వచ్చావు, తప్పేముంది? లా యాక్సెప్ట్ చేసింది, మీకు ఇదేంటిది శాస్త్రం యాక్సెప్ట్ చేసింది, ఇంక మీరు దేనికి భయపడాలంటే ఏమోనండి మాకు ఇష్టం ఉండదు, మేము 10 మందిలోకి వెళ్ళాం అనే భయాలు ఇప్పటికీ సోషల్ స్టిగ్మా ఉంది. దానివల్ల ఎంతోమంది బయటకు కూడా రావటం లేదు. వాళ్ళకి రేపటి రోజుల్లో మరి ఇబ్బందులు రావమ్మా? అంటే ఇలా గుట్టుచాటుగా ఉండాలి అనుకుంటే రేపు పెళ్లి చేసుకున్నా కూడా భార్య అని సొసైటీకి తెలియదు, భర్త అని సొసైటీకి తెలియకుండా ఉండడం వల్ల వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే వాళ్ళ పిల్లలు ఒకవేళ రాకపోతే సిచ్యువేషన్స్ ఇంకోలా ఉంటాయి కదా. అవును, అది రేపో ఎల్లుండో జరిగే దాని గురించి ఇవాళ ఎవరు ఆలోచించట భవిష్యత్తు గురించి. ఇవాళ వర్తమానం ఒక్కటే. మాకు ఒక మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మీడియా ముందుకు రమ్మంటే రాలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము పెళ్లి చేసుకున్నాం,
మేము ఈ ఊళ్ళో సినిమాలు షికార్లు హోటళ్ళు అన్నీ తిరుగుతాం. కానీ మేము టీవీకి వస్తే ఆ టీవీ ఛానల్లో రాజమండ్రిలో వస్తుంది, ఏలూరులో వస్తుంది, విశాఖపట్నంలో వస్తుంది. అక్కడ ఉన్న చుట్టాలందరూ చూస్తారు కదా, చూసి మమ్మల్ని అడుగుతారు కదా నువ్వు పెళ్లి చేసుకున్నావా అని. అంచేత వాళ్ళందరికీ తెలియడం మాకు ఇష్టం లేదు. మరి మీరు ఫంక్షన్స్కి వెళ్ళరా అంటే నా తరఫు ఫంక్షన్లకి నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఆయన్ని తీసుకెళ్ళాను. అలాగే ఆయన తరఫు ఫంక్షన్లకి ఆయన ఒక్కడే పెడతాడు. అంటే పబ్లిక్ దృష్టిలో వాళ్ళు సింగిల్స్ మాత్రమే అని పబ్లిక్ని మోసం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు కానీ కలిసి వెళ్ళరు సోషల్ స్టిగ్మా వల్ల. అంచేత నేను విడిగా పెడతా, ఆయన విడిగా పెడతారు. ఎవరు చుట్టాలు వెళ్ళక వాళ్ళు పెడతాం, వచ్చేస్తాం అంతే. మేము మాత్రం కలిసే ఉంటాం. కానీ సొసైటీ అంటే భయం. ఈ భయంలోంచి బయటికి రావాలి జనం. నా జీవితం నాది. నేను ఎప్పుడు చెప్తాను, ఏ సొసైటీ నీకు వచ్చి నీకు టైఫాయిడ్ జ్వరం వస్తే 10 రోజులు సేవ చేస్తుంది, నీకు ఆలోచన విరిగితే ఏ సొసైటీ వచ్చి నీకు సాయం చేస్తుంది? అంచేత మీ జీవితం మీరు చూసుకోవాలి కదా. నా పెళ్ళి నేను చేసుకున్నాను, తప్పేంటి? ఇప్పుడు నేనున్నాను, నేనే ప్రత్యక్ష సాక్షిని. 15 సంవత్సరాలుగా ఉంటున్నాను. మరి నన్ను ఎవరు అడగరే? నేను తిరిగి జవాబు చెప్పగలను కాబట్టి. ఆ జవాబు మీరు చెప్పలేరు కాబట్టి మీరు భయపడుతున్నారు. అంటే చెప్పే ధైర్యం లేక చాలా మంది దాక్కుని ఖచ్చితంగా చెప్పే ధైర్యం లేకనే. మాకు రాజశేఖర్ అనే ఒక పోలీస్ కమిషనర్ ఉండేవారు. ఆయన వాళ్ళ బంధువులు ఆవిడని ఒక 50 years దాటిన ఆవిడని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ పెళ్ళికి బంధువులు ఒప్పుకోవాలా. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఎవరినైనా చేసుకో, కానీ ఈ అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదు. ఈ అమ్మాయిని చేసుకుంటే మన బంధువులందరిలో మనకి పరువు పోతుంది, అప్రదిష్ట. ఎందుకు పోతుందంటే అందరూ నవ్వుతారు, ఈవిడికి 50 ఏళ్ల వయసులో ఇప్పుడు పెళ్ళి ఏంటని. అదొకటి. 50 ఏళ్ల వయసులో ఇప్పుడు పెళ్ళేంటి? 50 ఏళ్ల వయసులోకి 25 ఏళ్ల వయసుకి తేడా ఎప్పుడూ చెప్తాను నేను. పిల్లల్ని కనడం ఒక్కటే కదా తేడా. పెళ్ళి అంటే పిల్లల్ని కనడం కోసం మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ కలిసి జీవించడానికి, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి, నీకు నేనున్నాను అనే భరోసా చెప్పడానికి. అన్నీ మానేస్తారు. 50 ఏళ్ళకి ఇప్పుడు పెళ్ళి ఏంటండి అసహ్యంగాను అంటారంతే. ఆ భావన పోవటం లేదు జనాల్లో. అంచేత ఎంతసేపటికి అదే ఆలోచిస్తారు కానీ వాళ్ళకు ఒక తోడు అవసరం అన్న సంగతి మర్చిపోతారు. నీకు చాలాసార్లు చెప్పాను ఇదివరకు, 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళల్లో భార్యాభర్తల్లో ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతే రెండో వాడు సంవత్సరం తిరగకుండా చనిపోతున్నారు. 80 ఏళ్ళు దాటిన ముసలావిడ చచ్చిపోతే ఆయన ఏం చూసి బెంగ పెట్టుకున్నాడంటే 50 ఏళ్ల వైవాహిక జీవితం వాళ్ళది. ఆయన ఫుడ్ షెల్టర్ ఇవాళ ఉండొచ్చు, కానీ ఆవిడతో కలిసి గడిపిన క్షణాలు ఆవిడని పోగొట్టుకున్నది, ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ ఆయనలో చాలా ఉంది. కానీ బయటికి చెప్పుకోలేడు, అందరు నవ్వుతారు కాబట్టి. అది లోపల పెట్టుకుని మనోవ్యాధితో మంచం బట్టి సంవత్సరం తిరగకుండా చనిపోతున్నారు. అలాంటి వాళ్ళు మా బంధువుల్లో 2-3 ఉన్నారు. సో అంచేత ఒక మానసికమైన తోడు కావాలి 50 సంవత్సరాల తర్వాత. ఆ తోడు కోసమనే వాళ్ళు బాధపడుతున్నారు, ఆ తోడు కోసమనే వాళ్ళు తోడు నెడకు వస్తున్నారు. అంచేత ప్రతి ఒక్కరికి కూడా తోడు అనేది అవసరం అమ్మ. అది తోడు అనేది పర్మనెంట్ రిలేషన్ భార్య అయితేనే చేయగలదు. నువ్వు జీతం ఇచ్చి ఎంతమందిని పెట్టుకున్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళ సంబంధం ఉండదు, ఎమోషనల్ రిలేషన్ ఉండదు కదా వాళ్ళ మధ్య. 60 ఏళ్లలో ఒంటరితనం. అంచేత 60 ఏళ్లలో ఒంటరితనం భరించలేక ఒక తోడు కోసం చేసుకోవడం ఒకటి. పిల్లలతో కలిసి ఉంటే వాళ్ళకి భావన రాదు నాకు తోడు కావాలి అని. ఎందుకంటే పిల్లలతో కలిసి ఫుడ్ షెల్టర్, మనవాళ్ళు మనవరాళ్ళు అందరితో కలిసి జీవిస్తారు కాబట్టి వాళ్ళకంత ఆ గ్యాప్, ఆ లోన్లీనెస్ తెలీదు. అంచేత ఎప్పుడైతే పిల్లలు దూరంగా ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా ఒక తోడు వెతుక్కోవాల్సి వస్తుంది. అది పిల్లలతో ఉంటే రాకపోవచ్చు బహుశా, కానీ ఈ లోన్లీనెస్ భరించలేక ఒక తోడు వెతుక్కుంటున్నారు. అదైతే తప్పనిసరి, ఎవ్వరూ కాదనిలేని నిజం అది. అమ్మ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు అనేది ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందులో మనకు నిజమైన ప్రేమ పంచుతున్న వ్యక్తి ఎవరు, లేదంటే టైం పాస్ కోసం కానివ్వండి, లేదా తన అవసరాల కోసం కానివ్వండి పరిచయం పెంచుకుంటున్న వ్యక్తి ఎవరు అనేది ఎలా గుర్తించాలి? ఎక్కడ మిస్ అవుతుందంటారు? అది గుర్తించడం చాలా కష్టం. ఒకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రకమైన పరిచయాలు పెరిగిపోయాయి. అంటే ఈ యంగ్ జనరేషన్ ఏం చేస్తారంటే చాలామంది, నాకు మా డ్రైవర్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, నీకు ఎక్కడ ఫేస్బుక్లో పరిచయం అయింది, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది అని చెప్తారు. ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు చేసే ఉపయోగం కంటే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువైపోయాయి. అక్కడ పరిచయం మనం చాలా రోజుల కింద పేపర్లో కూడా చూసాం. ఇక్కడ ఫేస్బుక్లో పరిచయం చేసుకుని 4 పిల్లల తల్లి పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చింది. చూసే ఉంటావు నువ్వు కూడా, దాదాపు సంవత్సరం దాటిపోయిందని ఉండొచ్చు అది. ఎక్కడ పాకిస్తాన్ నుంచి ఇండియా బోర్డర్ దాటి ఇండియా ఎలా వచ్చేసింది? 4 పిల్లల తల్లి పిల్లల్ని వదిలేసి ప్రియుడి కోసం వచ్చింది. ఏంటయ్యా వాడు మంచి చెడ్డలు ఏమైనా తెలుసు అంటే వాడు ఫేస్బుక్లో పరిచయం. ఈ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన తర్వాత ఈ విచ్చలవిడితనం కూడా పెరిగిపోయింది. అందులో వాడు ఏదో 2 కబుర్లు చెప్తే ఆ కబుర్లకు పడిపోతారు తప్ప అది నిజాలు ఎంత అన్నది తెలుసుకోరు. చాలా సినిమాల్లో సీరియల్స్లో కూడా చూస్తుంటాం. వాడికి పెళ్ళయింది, వేరే ఫ్యామిలీ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం పెళ్లి కాని యువకుడుగా పరిచయం చేసుకుంటాడు. నేను బ్రహ్మచారిని మంచి సంబంధం కోసం చూస్తున్నానంటే వాడు చెప్పింది ఎంతవరకు నిజమో వీళ్ళకి తెలియదు కదా.
వాడు పెళ్లి కోసం చూస్తున్నాడు అనుకుంటారు, వీడు పడిపోతారు అంతే. అలాంటి మోసాల నుంచి బయటపడడం అంటే చాలా కష్టమే. కానీ అది వీడు తొందరపడి వాడికి అన్నీ అప్పగించుకునే కంటే ముందు వాడిని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మనిషి మాటలన్నీ ఎక్కువ ప్రేమతో మాట్లాడుతున్నారంటే అమ్మ చెప్తే జనం ఒప్పుకోరు. కానీ వాడు అతి చేస్తున్నాడంటే వాడి దగ్గర ఓవర్ యాక్షన్ ఉంది. ఓవర్ యాక్షన్ ఉందంటే వాడు అబద్ధం చెప్తున్నాడు కాబట్టి అంత ఓవర్ యాక్షన్ చూపిస్తున్నాడు. అబ్బా నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అనుకుంటే అదంతా వాడు అవసరం తీరేదా. కానీ ఆ తర్వాత నువ్వు లబోదిబో అన్న ప్రయోజనం లేదు. అందుకని వాళ్ళ మాటల ద్వారా ఎంతవరకు ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. ఆవిడెవరో పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ ఎప్పుడో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఈలోగా 4 లక్షలు అప్పు అడిగింది ఆయన అప్పు పెళ్ళి అయ్యాక ఇస్తా అన్నాడు. పెళ్ళి అయ్యేదాకా నా అవసరం ఆగుతుందా, నా కొడుకు ఉద్యోగంలో సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి, ఇస్తావా చస్తావా అంటే వాడు ఇక్కడ రాత్రిపూట మాట్లాడదో, పెళ్ళి అయ్యేదాకా మాట్లాడుకుంటారు కదా అని భయమేసి ఇచ్చాడు. 4 రోజులు మాట్లాడింది, తర్వాత వాడి నెంబర్ బ్లాక్ చేసింది. 4 లక్షలు వచ్చాక అంతే. ఇంకా ఇప్పటికీ ఇవ్వాల. 4 నెలల పైన అయింది, ఇంతవరకు డబ్బులు ఇలా. వాడు లబోదిబ్బమంటే నేను ఫోన్ చేసి మాట్లాడితే ఉన్నప్పుడు ఇస్తానండి, ఉంటే నేను డబ్బులు ఎందుకు అడుగుతాను, ఉన్నప్పుడు ఇస్తాను అంది. మరి ఆయనతో నువ్వు ఎందుకు మాట్లాడలేదేమంటే ఆయన రాత్రిపూట ఫోన్లు చేసి నాతో బూతులు మాట్లాడుతున్నాడు, అందుకని నేను ఆయన నెంబర్ బ్లాక్ చేశాను అంది. ఓకే సరే, మా మెంబర్ ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు చెన్నై గారని, ఆయన అలా కాదమ్మా ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వాలి కదా అని ఆయన ఏదో ఫోన్ చేసి మాట్లాడిపోయాడు. అది బూతులు తిట్టింది. దాంతో ఆయన భయవేసి ఫోన్ పెట్టేసి బూతులు ఈయన కాదండి ఆవిడే మాట్లాడుతుంది అన్నాడు. అంచేత అలాంటి వాళ్ళు ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది తెలుసుకోవడం చాలా కష్టం అన్నమాట. అదేదో 4 మాటలు మంచిగా మాట్లాడింది కదా అనే కదా ఈయన పాపం ఎక్కడ మాట్లాడదని భయమేసి డబ్బులు ఇచ్చాడు. అలాగే మగవాళ్ళు కూడా ఇప్పుడు చాలా చోట్ల పేపర్లలో కూడా చూస్తుంటాం, ఫేస్బుక్లో పరిచయము, నాకేదో మా అమ్మకి చాలా సీరియస్ అయింది, నా దగ్గర డబ్బులు లేవు, లేదా మా సిస్టర్కి ఆపరేషన్ చేయాలి అని వాళ్ళు చెప్పటం, వీళ్ళది నిజమే అనుకొని నమ్మి డబ్బులు ఇవ్వటం, మోసపోవటం ఎన్ని చోట్ల చూడాలా. అంటే దగ్గరున్నప్పుడే ప్రేమను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటే సోషల్ మీడియాలో పరిచయమైన ఎలా అర్థం చేసుకుంటారు, సోషల్ మీడియాలో మాటలతో ఎలా పడిపోతారు. ఎప్పుడు కూడా అమ్మ నిజంగా ప్రేమించిన వాడు, నిజంగా ఆ వ్యక్తిని ఇష్టపడేవాడు ఇన్ని కబుర్లు చెప్పడు. అది కింగ్ లీర్ అని షేక్స్పియర్ డ్రామా ఒకటి ఉంది, అందులో ఆయనకి 3 కూతుళ్ళు. ఆయన అడుగుతాడు నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారంటే పెద్ద కూతురు అబ్బో ఆకాశం అంత ప్రేమిస్తున్నానని నేను ఏదో చెప్తుంది, చిన్న కూతురు కూడా అంతే చెప్తుంది. చాలా సంతోషిస్తాడు నా పిల్లలు అంతా ప్రేమిస్తున్నారని. 3వ కూతురు పేరు కార్డీలియా, ఆమెను అడుగుతాడు. ఆమెను అడిగితే ఆవిడ ఒక తండ్రిని ఒక బిడ్డ ఎంతవరకు ప్రేమించాలో నేనంతా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఆ జవాబు ఆయనకి నచ్చల. అంటే ఆ పిల్లలు చెప్పినంత గొప్పగా చెప్పలేదు కాబట్టి నచ్చల. కానీ చివరికి ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ కార్డీలియా అనే 3వ కూతురే చూస్తుంది. సో అంటే ఏంటనమాట, ఎక్కువ కబుర్లు చెప్పిన వాళ్ళు పనులు ఎక్కువ చెయ్యరు. ఇప్పుడు ఉద్యోగానికి వచ్చిన వాడు అబ్బో నేను 24 గంటలు పని చేస్తా, నేను పొడి చేస్తా, అంతా ఇంత అని చెప్తారు. తీరవాడు వచ్చాక ఏం పని చేయడు, కబుర్లేవి. అంచేత ఇలాంటి కబుర్లు చెప్పిన వాళ్ళ పట్ల ఒక కన్నేసి ఉంచాలి. మన విచక్షణ కూడా చూసుకోవాలి. వీడు ఎక్కువ కబుర్లు చెప్తున్నాడంటే వీడు ఎక్కువ నన్ను మోసం చేస్తున్నాడు. 2వ పాయింట్ డబ్బులు అడగటం. డబ్బులు కానీ ఆస్తికి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్ ఏది అడిగినా సరే వాడిని ఖచ్చితంగా అనుమానించవలసింది. నిజంగా వాడు నీ పట్ల ఇష్టం ఉంటే డబ్బులు అడగడు, ఎందుకంటే వాడికి ఏదైనా ఇబ్బంది కావచ్చు. వాడి ప్రయత్నం వాడు చేసుకోవాల్సిందే. కానీ నిన్నెందుకు అడగాలి, నేను ఫ్రెండ్ అని కదా అని అడిగాడంటే రేపు పొద్దున వాడు ఇవ్వకపోతే కేవలం వాడి మాటలతో నువ్వేం చేస్తావు. నీ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే వాడు డబ్బులు అడగడు ఖచ్చితంగా. వాడు డబ్బులు అడిగాడంటే వాడిని అనుమానించవలసింది. అది మాత్రం ఖచ్చితంగా వాడు తెలుసుకోవాల్సింది. అంటే అమ్మ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసుకుంటే కూడా ఇలాంటి ఆన్లైన్ పరిచయాలు కానీ ఇవన్నీ ఎక్కువ ఏజ్డ్, అంటే పెళ్ళి అయిపోయిన 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరు కలిసిన తర్వాత ఎవరో ఒక యంగ్ బాయ్ మెసేజ్ పెట్టేసి మీరు చాలా బాగున్నారు అని చెప్పేసి ఒక్క కాంప్లిమెంట్ ఇవ్వగానే వాళ్ళ వైపు ఇంట్రెస్ట్ చూపించేసి వాళ్ళతో పాటు లవ్లో పడుతున్నారు. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ప్రియురాలు వేరు, భార్య వేరు. అదే కూడా ఉంటుంది కదా. అదే ప్రియురాలుగా ఉన్నప్పుడు చాలా ఈయన కూడా చెప్పుంటాడు నువ్వు అంత బాగున్నావు ఇంత బాగున్నావు, ఏదో స్వీట్ నైథింగ్స్ మాట్లాడుకొని ఉంటారు. భార్య అయిపోయిన తర్వాత రోజు నువ్వు ఎంత బాగా వంట చేసావో, నువ్వు ఎంత బాగున్నావో ఈ చీరలో అని చెప్పడు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, రోజు చూసే ముఖమే కదా. ఆయనకి కొత్త ఆవేశం, కొత్త ఉత్తేజం ఏమి రావు. అంచేత ఈవిడ కొత్తల్లో అలా చెప్పాడు కాబట్టి అలా చెప్పే వాళ్ళ కోసం ఆవిడ మనసు తెలియకుండానే ఎదురు చూస్తుంటుంది. ఎవడో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఈ దిక్కుమాలి ఫోటోలు పెట్టడం ఒకటి, సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు పెట్టేయడం. ఈ ఫోటో చూసిన తర్వాత అబ్బా ఆ చీరలో నువ్వు ఎంత బాగున్నావో, చాలా బాగున్నావు అని ఒక మెసేజ్ పెడతాడు. పడిపోయింది అంతే. పెట్టినంత మాత్రం నువ్వు ఎందుకు పడిపోవాలి అని అనిపించదు. ఆ క్షణంలో వాడు నేను బాగున్నాను మెచ్చుకున్నాడు, ఆ మెప్పుదల కావాలి. థ్యాంక్ యూ అని ఏదో పెడుతుంది. వాడు దాన్ని కాన్వర్సేషన్ పెంచుకుంటూ వెళ్తాడు.
ఈవిడ ఆ కబుర్లలో పడిపోతుంది, నెమ్మదిగా కాన్వర్సేషన్ పెరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక రిలేషన్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్ ఏర్పడిన తర్వాత ఈ భర్తకు తెలిస్తే గొడవలు అవుతాయి కదా. భర్త యాక్సెప్ట్ చేయడు కదా అలాంటి రిలేషను. నువ్వేనాడు నన్ను మెచ్చుకోవు, వాడు చూడు ఎంత బాగా మెచ్చుకున్నాడో అంటుంది. వాడు మెచ్చుకున్నాడు, వాడు బయటవాడు 2 మాటలతో వాడికి వెళ్ళిపోయింది. తెల్లారితే నేను పోషించేది నేను, భరించేది నేను, ప్రతిరోజు నేను అబ్బా ఈ చీర ఎంత బాగుందో, అబ్బా ఈ అన్నం ఎంత తెల్లగా మల్లెపూల ఉండేవో అని ఏం పొగుడుతానని అనుకుంటాడు. కాదమ్మా, ఇప్పుడు అనుమానము అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక అనుభవం వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు అన్ని ఇయర్స్ పాటు భర్తతో ట్రావెల్ చేస్తారు, పిల్లలతో ట్రావెల్ చేస్తారు, చేసిన తర్వాత నిజమైన ప్రేమ ఏంటి, తర్వాత కోపం వస్తే గుర్తించలేని బలహీనత ఆడదనుకుంది. నిజంగా చెప్పాలంటే మెప్పులకి పడిపోతారు ఆడవాళ్ళు. అంటే వాళ్ళకి ఒక మానసికమైన బలహీనత అనుకో, ఏమనుకో, ఎవరైనా మెచ్చుకున్నారంటే ఫ్లాట్ అయిపోతారు అంతే. వీడు నన్ను ఎందుకు మెచ్చుకున్నాడు, వీడు నాకు లైన్ వేస్తున్నాడేమో అనుమానం రాదు, వచ్చినా దాన్ని పెరగనివ్వరు అనుమానాన్ని. అనుమానం పెరిగితే వీళ్ళు జాగ్రత్త పడతారు కదా. అంచేత ఇవాళ ఫోన్ చేస్తే ఎత్తలేదు, నా మనసు అంతా బాధపడిపోయింది, నేను తిండి తినలేదు, ఏదేదో చెప్తాడు. అదేదో సినిమాలో చిరంజీవి రక్తాక్షరాలతో రాశాడు తెలుసా అంటే సౌందర్య, రక్తాక్షరాలు కాదు అది రెడ్డింగ్ ఏదో చెప్తాడు వాడు. అలాంటి రక్తాక్షరాలతో రాస్తున్నా అనగానే ఈవిడ డౌన్ అయిపోయింది, కానీ అది ఎంతవరకు నిజమన్న సంగతి ఆవిడ ఆలోచించుకోలేదు. అంచేత ఎప్పుడు కూడా మనిషి ఎక్కువ మాట్లాడాడంటే, అది అతిగా ఉన్నాడంటే అది నిన్ను బుట్టలో వేయడానికనే దూరంగా ఉంచాలి. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచితేనే వీళ్ళు సేఫ్గా ఉండగలుగుతారు. 4 మాటలకి పడిపోయే బలహీనత ఆడదానికి ఉండకూడదు. 4 మాటలకు పడిపోయావంటే అది వాడు అవకాశంగా తీసుకుంటాడు అని ప్రతివాడిని నువ్వు దూరం పెట్టి ఆ రకమైన దాన్ని ఏమంటారు, వాడు నన్ను పొగిడాడంటే ఏదో ఉద్దేశంతో పొగిడాడు, వాడు నన్ను ఎలా అన్నాడంటే వాడు ఏదో ఉద్దేశంతో అన్నాడని నువ్వు నెగిటివ్గా ఆలోచించు, నష్టం లేదు కదా నీకేమి. వాడి గురించి పాజిటివ్గా ఎందుకు ఆలోచించాలి? వాడు నాకు లైన్ వేస్తున్నాడు, వాడిని నేను దూరం పెట్టాలి అనుకుంటే నువ్వు దూరం పెట్టగలవు. అబ్బా నన్ను ఎంత బాగా పొగిడాడు అనుకుంటే వాడు ఆటోమేటిక్గా దగ్గర అవుతాడు. ఆ బలహీనత ఆడవాళ్ళకు ఉండకూడదు. ఫ్యామిలీ తప్ప వేరే రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కూడా ఆఫీసులో కొలీగే కదా ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటి అనుకుంటారు. నిజమే, కొలీగ్ ఫ్రెండ్షిప్ అంతటితో పోవట్లేదు కదా ఈ రోజుల్లో. ఎక్కడ పోతుంది? అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిసి కూర్చోవడం, కలిసి భోజనం చేయడం, అక్కడి నుంచి బయటికి వెళ్ళడం, నెమ్మదిగా ఒక్కొక్కటే పెరుగుతూ వస్తాయి. పెరుగుతూ వచ్చిన తర్వాత వాడు ఏమడిగినా కాదనలేని బలహీనతకు నువ్వు వచ్చేస్తావు. అంచేత అలాంటి బలహీనతను ముందే జాగ్రత్త పడాలంటే వాళ్ళని అంత దూరంలో పెట్టాలి. పెళ్ళయి ముఖ్యంగా భర్త పిల్లలు ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్త పడాలి. దురదృష్టం ఏంటంటే జాగ్రత్త పట్టలేదు. అదే అంటే ఆన్లైన్ పరిచయాలలో ఏర్పడిన ఏ ప్రేమలైనా సరే అమ్మ అదేదో సినిమాలో శ్రీలక్ష్మమ్మ కథ ఏదో సినిమాలో చాలా పాతది అది. కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ, కడమ ప్రేమలన్నీ కష్టాల పాలు అని ఆ పిల్లకు చిన్న పిల్లప్పటి నుంచి నూరు పోసేది తల్లి. అంటే కన్న తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు, మిగతా ఏ ప్రేమలైనా కష్టాల పాలు చేసేవే నిన్ను అని. అంచేత నీకు భర్త ఉన్నాడు, ఉన్న తర్వాత వాడెవడో పొగిడాడని ఇలాంటి ఇదేంటి వాట్సాప్లకు లేకపోతే ఫేస్బుక్లకు ఇన్స్టాగ్రామ్లకు ఎందుకు పడిపోతావు? అసలు ఈ దరిద్రాలన్నీ ఇవ్వచ్చాకే వచ్చాయి. ఇవి లేని ముందు రిలేషన్స్ బాగానే ఉండేవి, ఇవి వచ్చిన తర్వాత ఇంకా దరిద్రం అయిపోయింది. ఫేస్బుక్లోను వాట్సాప్లో ఎక్కడ చూడు రకరకాల భంగిమల్లో వీళ్ళ సెల్ఫీలు పెట్టేయడాలు, చెప్పలేము వాటి గురించి. థ్యాంక్ యూ.